తెలియజేస్తున్నాను. శ్రీ డి. అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు డిప్యూటీ కమిషనర్ గా జిఎస్టిలో సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఏఆర్, టిటిఏఎసి, ఐఎస్బి, ఎన్ఏసిఏఎన్ మరియు వాత్వానీ సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజా సేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింప చేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. వారు గత కొన్ని వారాలుగా మనకు పరిశుద్ధాత్మను గురించిన చక్కని అవగాహన కలిగిస్తున్నారు. దయచేసి అందరూ మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని ఉందామండి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన కృపను బట్టి మరి ఒక గుడ్ ఫ్రైడే మనందరి జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలమున నా యొక్క బాల్య దినములలో నేను 2000 సంవత్సరం 2000లో 10th క్లాస్ చదువుతున్నప్పుడు యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. 2004 ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ నేను చదువుతున్నప్పుడు 2004వ సంవత్సరంలో మా తండ్రి గారు చనిపోయారు. ఆయన ఇంకా కొన్ని దినాలలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాల్సి ఉండింది. సో సడన్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారే ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆయన కొన్ని దినాలలో నామినేషన్ వేయాలి అన్న టైంలో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో మా ఫాదర్ మార్చ్ ఆఖరి వారంలో చనిపోవడం జరిగింది. కంటిన్యూస్ గా ఆ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేవి ఉండేవి. ఇది 2004వ సంవత్సరంలో జరిగిన విషయం. సో మా ఫాదర్ యొక్క డెడ్ బాడీ మాకు ఇంట్లో పెట్టినప్పుడు మా తల్లి గారు, అక్క, చెల్లి వాళ్ళు ఎంతగానో రోధించి మా యొక్క రిలేటివ్స్ కొంచెం వాళ్ళని ఫ్రెష్ అప్ చేద్దామని వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు. నేను ఒక్కడనే మా నాన్నగారి ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాను. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ వయస్సులో ఆ యొక్క పరిస్థితికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియనప్పుడు ఆకాశం వైపు నేను చూస్తున్నప్పుడు ఒక గర్జించే స్వరం మన యొక్క మైక్ సెట్ లో పెట్టినప్పుడు ఎకో పెడితే ఎలా వస్తుందో ఆ విధంగా, చనిపోయిన ఈయన నీ తండ్రి కాడు, నేనే నీ తండ్రిని అని 2 సార్లు దేవుని స్వరాన్ని నేను ఆ ఆకాశంలో నుంచి వినటం జరిగింది. కానీ ఆ మూమెంట్ లో ఆ స్వరానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. మార్చ్ నెలలో ఆ కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతున్నప్పుడు చర్చ్ కి మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ 4వ మాట, నిన్నటి దినాన నేను అదే మాటను మా సంఘంలో షేర్ చేసుకున్నాను. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని యేసు ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి ప్రశ్నించడం, అది ఆ యొక్క మాటను పంచుకుంటున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. దేవా నీ వాయిస్ ద్వారా నాకు తెలియచేస్తున్నావు, నేను నిన్ను విడిచిపెట్టను, నేనే నీకు తండ్రిని అని చెప్పావు. కానీ సిలువలో నీ సొంత కుమారుడైన యేసు ప్రభునే నువ్వు విడిచిపెట్టేశావు, ఏంటిది అని ఒక విధమైనటువంటి డౌట్ రీజనింగ్ నా మైండ్ లోకి వచ్చింది. రాగానే ఆ యొక్క దినాల కాలం అయిపోగానే ఆ వాక్యాన్ని పట్టుకుని నేను చాలా దినాలు దేవుని దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర వేడుకుంటే, ఎందుకంటే
ఇంకా వేరే పనేమీ లేదు నాకు. మా నాన్నగారు చనిపోయారు. అమ్మను, అక్కను, చెల్లిని నేనే చూసుకోవాలి. ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. ఇవన్నీ నా మైండ్‌లో మెదులాడుతున్నా నేను దేవుని మీదే ఆధారపడటం జరిగింది. ఆశ్చర్యకరం ఏంటంటే ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క 4వ మాటలో జరిగినటువంటి ఉదాంతానంతటిని దేవుడు నిజంగా ఒక లైవ్ విజన్ లాగా నాకు చూపించటం జరిగింది. ఆహ్, అది అయిన తర్వాత ప్రభువా మన క్రైస్తవ లోకమంతా గుడ్ ఫ్రైడే అనేది ఎంతో చక్కగా పర్వదినంగా ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అదే విధంగా ఈస్టర్ దినాన్ని కూడా ఈ యొక్క రిజరక్షన్ డే అని చెప్పి పునరుత్థాన దినాన్ని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సమాధుల దగ్గరికి పొద్దున్నే వెళ్లి తర్వాత సంఘ ఆరాధనలో పార్టిసిపేట్ చేసి ఎంతో చక్కగా ఈ యొక్క రిజరక్షన్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ నేను దేవుడిని అడిగాను, ప్రభువా ఈ యొక్క శుక్రవారము, అదే విధంగా ఆదివారం మధ్య ఉన్నటువంటి శనివారము ఏం జరిగింది? నేను డైరెక్ట్‌గా ఎందుకంటే నాకు ఈ యొక్క థియోలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ గాని, అది చెప్పే మనుషులు గాని ఆ వయస్సులో నాకు లేరు కాబట్టి నా ఆలోచన ఎలా ఉండేదంటే ఈ లేఖనం అనేది మనుష్యుని ఇచ్చ వలన పుట్టినది కాదు. అంటే మనుషుడు తన సొంత ఆలోచనలను వాడి దేవుని వాక్యాన్ని బైబిల్‌లో రాయలేదని, అది పరిశుద్ధాత్ముడే ఒక 40 మంది వరకు ఉన్నటువంటి ఆథర్స్‌కి తన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను బయలుపరచడం ద్వారా దేవుని వాక్యం ఒక బైబిల్ రూపంలో మన చేతిలో ఉందని, అట్ ద సేమ్ టైమ్ ఈ బైబిల్ ఒక బుక్ రూపంలో ఈరోజు నీ చేతిలో, నా చేతిలో ఉంది అంటే, అనేక మంది సేవకురాండ్ల యొక్క ఆహ్, రక్తము, ప్రాణాలు, వాళ్ళ యొక్క జీవితాలు దాని వెనక ఉన్నాయని మన క్రిస్టియన్ హిస్టరీ అంతా కూడా మనకు చెప్తూ ఉంటుంది. సో, నేను ఎంతో ఆ ఏజ్‌లో పరిశుద్ధాత్మ దేవుడిని ఈ విధంగా అడిగేవాడిని. ప్రభువా! ఇప్పుడు నేను ఒక కామెంటరీ చదవాలన్నా, లేదా కాన్కార్డెన్స్ తీసుకొని ఇదంతా చదవాలంటే అంత జ్ఞానవంతుడిని కాదు. నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడుగా నువ్వే ఈ మాటలన్నీ నీ వాక్యంలో రాయించావు. నువ్వే ఆథర్‌వి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని నాకు తెలియపరచు అని ఆహ్, నిజంగా ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ యవనస్తుడుగా దేవుని దగ్గర నేను ప్రార్థన చేసేవాడిని. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు కూడా ఆ విధంగానే నా రూమ్‌లోనికి వచ్చి, ఇదిగో ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది అని చెప్పేవాడు. నాకు ఆ యొక్క దేవునితో గడిపే ఆ యొక్క క్షణాలు నా జీవితంలో నేను దేవుని వాక్యాన్ని నిజంగా రియలిస్టిక్‌గా నేర్చుకోవటానికి, అట్ ద సేమ్ టైమ్ నేర్చుకున్న ఆ వాక్యాన్ని బట్టి ఇదిగో ఈ మర్మాలన్నీ నాకు తెలుసు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడని గప్పాలు కొట్టడానికి కాదు గాని పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ చెప్పేవాడు. ఇదిగో విన్న ఈ వాక్యమును మీరు కేవలము వినువారు మాత్రమై ఉండక, మీ జీవితాలలో ఆ వాక్యానుగుణంగా నడవకపోతే ఎంత బైబిల్ నాలెడ్జ్ మనకున్నా సరే, అందుకే మనం మొన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ ఫలము యొక్క విధానంలో ధ్యానం చేసుకుంటూ ఈ జ్ఞానం అంతటిని నేను డీకోడ్ చేయగలిగిన ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ యొక్క అట్రిబ్యూట్స్ నా జీవితంలో లేకపోతే, దానివల్ల నాకు ప్రయోజనమేమీ లేదని మొదటి కొరింథీ పత్రిక ఆ యొక్క 13వ అధ్యాయంలో మనం కూడా చదివాం. సో, ఆ విధంగా దేవుడు ఎప్పుడూ కూడా నాకు చెప్పే మాట ఏంటంటే, ఈ వాక్యము వినువారు గొప్పవారు కాదు గాని, విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని, ఆ వాక్యానుగుణంగా నడవటం ఎంతో ముఖ్యం. సో, ఈ క్రమంలో నేను దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఆ ఏజ్‌లోనే ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే ఈ రెండిటికి మధ్య ఉన్న హోలీ సాటర్‌డే ఈరోజు ఏం జరిగింది అనే విషయాన్ని దేవుడు వాక్యం నుంచే నేను ఇంకొక మేజర్ పాయింట్‌ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ఇదిగో పలానా పుస్తకంలో ఈ ఆథర్ ఇలా రాశారు. పలానా క్రిస్టియన్ థింకర్ ఈ విధంగా చెప్పాడు అని నా జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన చెప్పిన దాఖలాలు లేవు. అది అవసరమేనా అంటే ఈరోజు థియాలజీ చదువుతున్న వాళ్ళందరూ కూడా థింకర్స్ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క అకాడమిక్ విధానంలో దేవుని వాక్యాన్ని చదువుతారు కాబట్టి అక్కడ అవి ఇంపార్టెంటే కావచ్చు కానీ,
సామాన్య మానవుడు ఒకవేళ చదువు కూడా రానటువంటి అందుకే నాకు ఆశ్చర్యం అనిపిస్తది. బిల్లీ గ్రాహం గారు కూడా ఈ మాట అంటారు. చదువు రాకుండా పెద్ద పాండిత్యం లేని వాళ్ళు దేవుడు వారి ద్వారా రాయించినటువంటి ఈ యొక్క వాక్యానికి ఎన్నో వేల వేల పేజీలు కలిగినటువంటి ఆ యొక్క కాన్కార్డెన్స్‌లు అదే విధంగా కామెంటరీలను రాస్తున్నాడు. అందుకే పాల్ ద్వారా కూడా అంటాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న జ్ఞానులు వెర్రివారుగా చేయబడి ఏమీ తెలీదు, ఏమీ రాదు అన్న వారి ద్వారా దేవుడు మహిమను పొందుకుంటూ ఉంటాడు. సో, ఈ క్రమంలో నేను దేవుడిని అడిగాను, ప్రభువా! ఈ యొక్క హోలీ సాటర్‌డే అసలు సాటర్‌డేలో ఏం జరిగింది? ఏం జరగాల్సి వచ్చింది? ఆ యొక్క గుడ్ ఫ్రైడే విధానంలో నా దేవా నన్నెందుకు చేయి విడిచావనే మాట తరువాత ఈ విషయాన్ని నేను దేవుడిని అడిగాను. సో, అదే మాటలు ఈరోజు వాక్యంలో నుంచి మనం చూసుకుంటూ నా యొక్క సజెషన్ లేదా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ యొక్క రిఫరెన్సెస్‌ని మీరు నోట్ చేసుకోండి. మీరు కూడా దయచేసి మీ యొక్క స్టడీని చేయండి. నేను చెప్పాను కాబట్టి ఇదే ఫైనల్ అనే పాయింట్ ఎప్పుడూ ఉండదండి. వాక్యంలో మనం చూసాం దేవుడు పరిచర్య అనుగుణంగా ఆ కార్యము అనుగుణంగా వాక్యాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఆ వాక్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భానుసారంగా దేవుడు అందరికీ చాలిన వాడుగా దేవుడు ఆ వాక్యాన్ని వాడుతూ ఉంటాడు. కాబట్టి ఇదే ఫైనల్ ఈ యొక్క మిస్టరీ అంతా నేను ఛేదించాను అని చెప్పుకునే విధానం కొరకు కాదు కానీ, ఈ యొక్క విధానాల్లో దేవుడు మనతో ఈరోజు మాట్లాడాడని, ఇంకా ప్రభువా ఇందులో ఉన్న సత్యాలను నాకు తెలియపరచు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన జరిగే ప్రతి పరిస్థితికి అనేకమైన వాక్యపు విధానాలు, ప్రవచన నెరవేర్పులు మనం చూస్తాం. ఈరోజు ఈ యొక్క సాటర్‌డే ఏం జరిగింది అని నేను దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఇదిగో మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో మీరు చూస్తే ఆల్రెడీ మీకు ఒక పిక్చర్‌ని కూడా నేను ఏఐ ద్వారా తయారు చేసి మన గ్రూప్‌లో పెట్టాను. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో, అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అనే మాట ఉంటది. సో, అంటే యేసు ప్రభు ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు సిలువలో చనిపోయిన తరువాత ఆయన 3 రోజులు సమాధిలో ఉండాల్సిన వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఆత్మ భూగర్భంలోనికి వెళ్ళాల్సొచ్చింది. ఇది వాక్యంలో ఎక్కడెక్కడుందో చూసుకొని, ఈ యొక్క హోలీ సాటర్‌డేలో ఈ పరదైసు అనే విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క విషయంలో అట్ ద సేమ్ టైమ్ యేసు ప్రభు ఏ విధంగా ఈ యొక్క కార్యాన్ని జరిగించి, ముగించి ఈరోజు మనం అబ్బా! తండ్రి అని మొరపెట్టుకునే ఆ యొక్క దత్తపుత్ర ఆత్మను, విధానాన్ని మనకెలా ఇచ్చాడో మనం చూద్దాం. అదే విధంగా యేసయ్య కూడా 3 రోజులు ఆ యొక్క పాతాళంలో ఉంటాడు అని మనం ఈ యొక్క వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 40 వచనంలో చూస్తాం. ఇంకా ముందుకు వెళితే యేసయ్య నిన్నటి దినాన మనందరం కూడా ధ్యానం చేశాం. శిలువ మీద ఆ దొంగతో ఒక మాట అంటాడు. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసు అనే మాటను యేసు ప్రభు అక్కడ వాడటం మనం చూస్తాం. అంటే ఇంక ఈరోజు మనిద్దరం కూడా చనిపోబోతున్నాము. నువ్వు మారుమనసు పొందావు కాబట్టి నాతో పాటు పరదైసులోకి ఎంటర్ అవుతున్న నూతన నిబంధనలో ఫస్ట్ వ్యక్తివి నీవే అని దేవుడు ఆ యొక్క దొంగతో చెప్పటం మనం చూస్తాం. సో, ఇది ఎక్కడుంది అని నేను కొంచెం స్టడీ చేసినప్పుడు కీర్తనలు రాయబడినటువంటి కీర్తనల్లో 16వ కీర్తన 10వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ క్లియర్‌గా నీవు నీ పరిశుద్ధుడిని ఆహ్, నీ నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కీర్తనలు 16వ కీర్తన 10వ వచనంలో మీరు చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఇక్కడ కూడా ఒక మాట వాడుతున్నాడు. పాతాళము అనే మాట మన తెలుగులో ఇటువంటి తర్జుమా ఇంగ్లీష్‌లో షియోల్ అనే మాటను వాడటం జరిగింది. సో, ఈ యొక్క మాటలన్నీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా ఫ్రాంక్‌గా చెప్పాలంటే, దేవా నాకు ఈ యొక్క పారడైజ్ అంటే ఏంటి? షియోల్ అంటే ఏంటి? ఎందుకు ఈ మాటలు వాడబడుతున్నాయి అని కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉన్నప్పుడు దేవుడు నెక్స్ట్ ఈ యొక్క పారడైజ్ అనే పాయింట్‌ని నూతన నిబంధనలో ఎక్కడుందో అందుకే ఎప్పుడు కూడా మనం వాక్యం చదివినప్పుడు
యేసు ప్రభు గారు పాటించిన విధానాన్నే మనం పాటించాలి. ఎందుకంటే అపవాది కూడా యేసు ప్రభు దగ్గరకొచ్చి ఇదిగో నీ వాక్యమును ఇలా రాయబడి ఉందని ఫస్ట్ శోధన నువ్వు జయించావు కాబట్టి, ఇదిగో ఈ యొక్క ఈ పైనుంచి కిందకి దూకు, అప్పుడు దేవదూతలొచ్చి నీ పాదాలను పట్టుకుంటారు అని వ్రాయబడి ఉంది కదా! అని అపవాది కూడా యేసయ్యకు ఛాలెంజ్ విసరటం మనకు తెలుసు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, ఇదిగో మరి యొక్క చోట ఈ విధంగా రాయబడి ఉన్నది అని ఆ వాక్యాన్ని అటెస్టేషన్ తీసుకుంటూ ఉంటాడు. సో, మన జీవితంలో కూడా ఎప్పుడూ కూడా ఒక్క మాటను పట్టుకొని లేదా ఒక వాక్యాన్ని పట్టుకొని ఇందులోనే అన్నీ తెలియాలి అనే పాయింట్‌కి మనం ఎప్పుడైతే వెళ్తామో చాలా మిస్ అవుతూ ఉంటాం. యేసు ప్రభు చెప్పినట్టుగా మరి ఒక చోట ఈ మర్మం గురించి, ఈ విషయం గురించి ఎక్కడ రాయబడి ఉన్నది అని మనం ఎప్పుడూ కూడా వాక్యం చదువుతున్నప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫాలో అయితే చాలా వరకు మనకి క్లారిటీ ఇస్తాడు. ఎందుకంటే పాత నిబంధన అనేది రాబోవు వాటికి ఛాయగా ఉంది. నూతన నిబంధనలో యేసు క్రీస్తు ద్వారా ప్రతి కార్యము ఆరంభించబడి ముగించబడింది. అందుకే ఆయన అవును, ఆమేన్‌గా యేసు క్రీస్తు ఉన్నాడని మనం చదువుతాం. ఈ క్రమంలో మనం ఆలోచన చేసుకుంటే ఆ యొక్క పాయింట్స్‌ని ఈ యొక్క న్యూ టెస్టమెంట్‌లో ఈ పరదైసు అనే విషయం ఎక్కడ ఉంది అని మనం చూస్తే పాల్ జీవితంలో అందుకే నేను ఎంతో సంతోషిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఈ మాటల్లో ఎక్కడా కూడా కన్‌ఫ్యూషన్ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం జాగ్రత్తగా చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకొని ఇంకా దేవుడు మనకి బయలుపరుస్తున్న కొలది ముందుకు వెళుతూ ఉండడమే తప్ప ఈ పాయింట్ అంతా నాకు అర్థమైపోయింది అనే యాటిట్యూడ్ మనకి ఉండకూడదు. సో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 12వ అధ్యాయంలో 2, 3 వచనాలు మీరు చూస్తే ఈ మాటలు మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. అందులో మూడో వచనాన్ని నేను చదువుతున్నాను. పాలే దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, పాల్ ఈ యొక్క సంఘానికి అదే విధంగా తరువాత రాబోతున్న తరాలకి దేవుని వాక్యాన్ని రూపకంగా రాత రూపకంగా తెలియపరచాలి కాబట్టి అనేక విషయాల్ని దేవుడు పాల్‌కి ఇచ్చాడు. అందులో ఒకటేంటంటే ఈ యొక్క కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే, మూడవ ఆకాశానికి పాల్ కొనుపోబడతాడు. ఆ కొనుపోబడినప్పుడు అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. పైన మూడవ ఆకాశము అని రెండవ వచనంలో మాట వాడతాడు. మూడో వచనానికి వచ్చేసరికి పరదైసు అనే మాట వాడుతున్నాడు. సో, ఈ పరదైసు అసలు ఎక్కడుంది? ఉంటే పాల్‌కి దేవుడు ఆ పరదైసులోనికి ఎందుకు తీసుకొని వెళ్ళాడు అని మనం ఆలోచన చేద్దాం. ఇదే పరదైసు గురించినటువంటి మరొక మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికను పాత నిబంధన మొదలుకొని ఇప్పటి వరకు కూడా అది చేయటం మనం చూస్తూ ఉన్నాము. వాక్యానుగుణంగా ఈ పరదైసు అంటే ఏంటో ఈ ఉదయ కాలమున మనం అర్థం చేసుకొని యేసు ప్రభు తన కార్యాన్ని ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ సాటర్‌డే, రేపు సండే ఈ 3 రోజుల్లో దేవుడు చేసిన పనిని మనం ఆలోచన చేసుకొని ధ్యానాన్ని మనం ముగించుకుందాం. సో, ఆ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే క్లియర్‌గా అక్కడ ఇదిగో ఎవరైతే జయిస్తారో వారికి దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని నేను ఇస్తాను అని దేవుడు క్లియర్‌గా అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఆహ్, ఈ మాటను కూడా నేను చదివినప్పుడు ప్రభువా నూతన నిబంధనలో కూడా పరదైసు అనే మాటను నీవు వాడుతున్నావు. పాత నిబంధనలో పరదైసు లేదా షియోల్ అనే మాటను నువ్వు వాడావు. క్లియర్‌గా యేసు ప్రభువే నేను 3 రోజులు సిలువ వేయబడి చనిపోయిన తరువాత 3 రోజులు నేను ఈ యొక్క పాతాళంలో ఉంటాను అని చెప్పినప్పుడు ఫస్ట్ నాకొచ్చిన డౌట్ ఏంటంటే, అసలు ఈ పారడైస్ అంటే ఏంటి? ఈ పరదైసు అనే పరిస్థితి ఎక్కడ ఉంది? అని మనం చూస్తే యేసయ్య చెప్పిన మాటల్లోనే ఇందాక ఆ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చూసాము. భూగర్భంలో ఉండును అనే మాట మనం చదివాం. సో, నేను దేవుణ్ణి అడిగినప్పుడు క్లియర్‌గా కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. మొదటగా మీ ఆలోచనను నేను ఎప్పుడైతే అపవాది వాడి దూతలు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారో, వారిని శిక్షించడానికి దేవుడు నరకము లేదా పాతాళము అనే మన తెలుగు మాట ప్రకారము దాన్ని ఈ ఎర్త్‌లో
సెంటర్ పాయింట్ అంటే సెంటర్ లో ఉన్నటువంటి ఈ యొక్క హోల్ ఎర్త్ మధ్యలో, నేను చిన్నప్పుడు చదివేవాళ్ళం జాగ్రఫీలో కోర్ అని చెప్పి, ఔటర్ మ్యాంటిల్, ఇలాగా మేము ఎర్త్ యొక్క పార్ట్స్ ని చదివేవాళ్ళం జాగ్రఫీలో. సో ఆ విధంగా దేవుడు ఆ కోర్ ఏరియాలో ఒక పార్ట్ ని, ఈ యొక్క ఆహ్, ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారో, అక్కడ క్లియర్ గా వాక్యంలో రాయబడి ఉంటది, సాతానుకు వాడి దూతలకు సిద్ధపరచు. మత్తయి సువార్తలో మనం ఈ గొర్రెలు, మేకలు ఈ యొక్క విధానంలో మనం చూసినప్పుడు ఈ మాట వాడబడుతది. ఇదిగో నేను సాతానుకి వాడి యొక్క ఫాలోవర్స్ అయిన దూతలకి సిద్ధపరిచి ఉంచిన ఆ నరకంలోనికి మీరు కూడా వెళ్ళిపోండి అని మేకలుగా ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. సో ఈ యొక్క నరకము అనేది ఈ యొక్క ఎర్త్ సెంటర్ లో ఉండడం మనం చూస్తాం. సో అదే విధంగా ఈ పారడైజ్ అనే పాయింట్ ఎక్కడుంది అని నేను దేవుని వాక్యంలో ప్రార్థన చేస్తూ అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఎప్పుడైతే ఈ ఏదెను తోటలో నుంచి దేవుడు మానవుణ్ణి తోలివేశాడో, ఆదామును అవ్వను బయటికి పంపించి వేశాడో, ఆహ్, ఆ యొక్క గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో దేవుడు ఒక్కడే ఏం చేస్తాడు? ఆ యొక్క ఇందాకల మనం చదువుకున్న ఆ యొక్క రెవల్యూషన్ లో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, నేను నా పారడైజ్, దేవుని యొక్క పరదైసు అనే విధానంలోనికి దేవుడు దాన్ని మార్చుకుంటూ ఆ యొక్క ట్రీ ఆఫ్ లైఫ్ అంటే జీవ వృక్ష ఫలాలు కూడా అందులోనే పెట్టాడు. సో ఈ యొక్క విధానంలో నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో పరదైసు అనే ఆ యొక్క పరిస్థితికి నిజమైన అర్థం ఏంటంటే ఒక గార్డెన్. ఇది యాక్చువల్ గా పర్షియన్ విధానం నుంచి వస్తది. తర్వాత అన్ని భాషల్లోకి ఇది ట్రాన్స్‌లేట్ చేసి యేసయ్య కూడా ఇదే మాటను సిలువలో, ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పటంతో, ఈ పరదైసు ఎక్కడ ఉంది అని ధ్యానం చేసినప్పుడు, ఈ పరదైసును కూడా దేవుడు ఈ పాతాళానికి పక్కనే ఒక అగాధం ఉందంట. అగాధం పక్కనే ఈ పరదైసుని దేవుడు ఉంచాడు. పరదైస్ అంటే ఆహ్, ప్రాక్టికల్‌గా మనం మాట్లాడుకుంటే ఒక బౌండరీ కలిగినటువంటి ఒక గార్డెన్. అది ఏదెను తోట అంటే అది నిజంగా ఏదెను తోటే అని మనం చెప్పలేము కానీ, అటువంటి వాక్యం ఎక్కడ లేదు కానీ, దేవుడు తన బిడ్డలైన వారు సేద తీరి తన కొరకు నిలవబడి భూమి మీద తన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరిస్తున్న వారందరూ కూడా ఈ యొక్క పరదైసులో ఉండాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఈ యొక్క హెల్ లేదంటే నరకానికి మధ్య ఒక అగాధాన్ని పెట్టి దాని పక్కనే పరదైసును ఉంచాడు. సార్ ఇంత కరెక్ట్ గా మీరు, నేను ఏదో రెగ్యులర్ గా విజిట్ చేసి చూసినట్టు ఎలా చెప్తున్నారు అనే క్వెషన్ మనకొస్తది. అందుకే వాక్యంలోనే మళ్ళీ మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయానికి మనం వెళితే యేసు ప్రభువారే తన సొంత మాటలలో ఈ మాటను చెప్పటం మనం చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19-31 వచనాలు మీరు తర్వాత చదవండి. కానీ నేను ఈరోజు మన వాక్యానికి అవసరమైన విధంగా ఆ యొక్క 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు ఈ పరదైసుని ఈ నరకానికి ఒక అగాధము పక్కన పెట్టి, అక్కడ ఆదికాండము మొదలుకొని యేసు ప్రభు ఈ రోజు వరకు, అంటే ఈ సాటర్డే లేదా గుడ్ ఫ్రైడే రోజు చనిపోయి ఆయన ఆ అగాధములోనికి దిగే వరకు కూడా ఈ పరదైసుని చూసుకునే బాధ్యతను అబ్రహాం గారికి ఇచ్చాడు. చాలా మంది దేవుని బిడ్డలుగా అక్కడికి వెళ్తున్నారు. కానీ ఆ పాత నిబంధనలో చెప్పాను కదా, యేసు ప్రభు ఈ రోజు అక్కడే ఉన్నారు. సాటర్డే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నారు. కానీ ఈ పరదైసు అనే దాన్ని దేవుడు ఎందుకు చేశాడు, ఎలా చేశాడని యేసు ప్రభువే చెప్పటం మనం చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, లాజరు యొక్క ఉదంతాన్ని యేసు ప్రభువారు మనకి చెప్పడం తెలుసు. అందులో ఈ 26వ వచనం మీరు జాగ్రత్తగా చదివితే 23, 26 మనం చదువుకుందాం. 23వ వచనంలో ఈ ధనవంతుడు పాతాళంలో లేదా నరకంలో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచాడు. సో దగ్గరగా లేవు. ఒకవైపు నరకంలో కాలుతున్నటువంటి ఈ యొక్క ధనవంతుడు ఆ నరకంలో నుంచి కన్నులెత్తి చూచాడు. దేవుడు అతని కన్నులు తెరిచి
దూరంలో ఎంతో దూరంగా ఉన్నటువంటి అబ్రహామును లాజరుని చూసే విధంగా దేవుడు అక్కడ పరిస్థితిని కల్పిస్తాడు. అదే కిందకి మీరు తర్వాత చదవండి 26వ వచనానికి వచ్చేసరికి అక్కడ అబ్రహాం గారు ఆ యొక్క ధనవంతుని యొక్క రిక్వెస్ట్‌ని ఒప్పుకోకుండా ఈ మాటలు చెప్తాడు. అంతేకాక ఇక్కడి నుండి నరకములో ఉన్న మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు, అదే విధంగా నరకంలో ఉన్న అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఒకవైపు అబ్రహాము గారు, లాజరు పరదైసులో ఉన్నారు. ఒక అగాధం ఉంది. అటువైపు ఆ యొక్క నరకములో ఆ ధనవంతుడు. ఇక్కడ మనకి క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ యేసు ప్రభువారు ఈ పరదైసు అనే విధానము ఈ యొక్క పాతాళ లోకము ప్రక్కనే ఉంది అని ఆ యొక్క భూమి యొక్క సెంటర్. అందుకే ఇందాక నేను స్టార్టింగ్‌లోనే ఈ వాక్యాలు చదివాను. ఎందుకు అంటే మత్తయి సువార్తలో క్లియర్‌గా ఏ విధంగా యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో, ఇప్పుడు మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రోజులు ఉండాలి. సో, యేసు ప్రభు ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే రోజు ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అన్నప్పుడు యేసయ్య యొక్క ఆత్మ అదే విధంగా ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ దొంగ యొక్క ఆత్మ ఇద్దరు 2 ఆత్మలు కూడా వాళ్ళ శరీరాల్ని వాళ్ళు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈవినింగ్ వాళ్ళు సమాధి చేయటం మనం చదువుతాం. అర్మెత యోసేపు ఆహ్, వాళ్ళందరూ కలిసి. సో, శరీరం అయితే అక్కడే ఉంది. కానీ, వారి ఆత్మలు ఈ యొక్క పరదైసులోనికి రావడం జరిగింది. అందుకే కీర్తనలో గ్రంథంలో కూడా మనం ఆ మాటను చదువుకున్నాం. ఇదిగో నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. ఆయనని పాతాళంలో విడిచిపెట్టవు అని దావీదు ద్వారా కూడా కీర్తనాకారుడి ద్వారా కూడా దేవుడు రాయించాడు. ఎందుకంటే, దేవుడు ఈ యొక్క ప్రతి పరిస్థితిని ఎప్పుడో తన యొక్క సేవకుల ద్వారా ప్రవచనాత్మకంగా రాయించడం మనం చూస్తాం. సో, ఎప్పుడైతే ఈ మాటలు ఈ యొక్క పాతాళము లేదా నరకము అదే విధంగా దేవుడి కొరకైనటువంటి బిడ్డలు ఉండే ఈ యొక్క ఆహ్, పరదైసు అనే మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఇంకొంచెం ముందుకు నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడన్నాడు, "ఇదిగో పరదైసు గురించి నువ్వు ధ్యానం చేస్తున్నావు. కానీ ఈ పరదైసులోనికి రాకుండా దేవుని సన్నిధికి అంటే తండ్రి అయిన దేవుడుంటున్న పరలోకంలోనికి అంటే భూమి మీద కాకుండా మహాకాశం ఇందాక మనం చదివాం. పాల్ జీవితంలో 3వ ఆకాశానికి వెళ్ళాడని. ఎలాగ 3వ ఆకాశానికి వెళ్లి అక్కడ దేవుని పరదైసు ఎలా వెళ్ళిందో కూడా మనం చూద్దాం. బట్ ఇప్పుడు దేవుడు నాకు క్వెషన్ వేశాడు. మనుష్య విధానములో లేదా దేవుని ద్వారా కొనుపోబడిన ముగ్గురు వ్యక్తులు ఆల్రెడీ ఈ యొక్క పరదైసులో ఉండకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తెలుసా అని అన్నాడు. ప్రభువా నేను అంత బైబిల్ నాలెడ్జ్ లేని వాడిని దయచేసి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నప్పుడు క్లియర్‌గా మా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు నేను చెప్తున్నా. ముగ్గురు వ్యక్తులు ఇది మీ అందరికీ తెలిసిన విషయం మనం వాక్యంలో చదువుతాం. కానీ ఆ టైంలో నేను నిజంగా వాక్యంలో అంత లోతుగా నా జీవితం లేదు కాబట్టి బహుశా పరిశుద్ధాత్ముడు ఒక స్కూల్ టీచర్ లాగా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందులో ముఖ్యంగా మొదటి వ్యక్తి హానోకు. హానోకు జీవితాన్ని మీరు చూస్తే దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నిలవబడుతూ ఉన్నాడు. దేవునితో నడుస్తూ బహుశా నేను అనుకుంటాను తండ్రి అయిన దేవుడికి ఆదాము, అవ్వతో ఉండే ఆ రిలేషన్‌షిప్ మళ్ళీ హానోకు విధానంలోనే దేవుడు పొందుకొని అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ మాటల్లో మనం కూడా మర్చిపోతాం గదా! మాటల్లో పరలోకానికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోగానే దేవుడన్నాడు ఇంకా హానోకు మళ్ళీ ఇంత దూరం నువ్వు ఒక్కడివే వెనక్కి ఏం వెళతావు? నా దగ్గరకొచ్చేసావు కదా! ఉండిపో అనగానే దేవుడి దగ్గరికి ఆయన ఉండిపోయాడంట. సో, శరీరముతోనే పరలోకములో ఉండిపోయిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి హానోకు. రెండో వ్యక్తి మోషే. ఈ మోషే విషయంలోనికొచ్చేస్తే దేవుడు మోషే ఇదిగో నీ టైం అయిపోయింది. నువ్వు వాగ్దాన దేశాన్ని దూరం నుంచి చూడు. నువ్వు నన్ను గనపరచలేదు కాబట్టి నీ సేవకుడైన యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలుని తీసుకొని వాగ్దాన దేశంలోనికి వెళ్తాడు. నువ్వైతే ఈ కొండ మీద చనిపోతావు అన్నప్పుడు మనం చదువుతాం ఈ వాక్యాలన్నీ సింపుల్‌గా మనం ధ్యానం చేసుకుంటే మోషే చనిపోగానే దేవుడే మోషేని సమాధి చేస్తాడని, ఆ సమాధి ఎక్కడుందో ఈ రోజుకి ఎవరికీ తెలీదని వాక్యంలో మనం చదువుతాం. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే చూడండి దేవుని యొక్క విధానం ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఇలాంటి మోషే ఈ యొక్క పరదైసులో ఉండటం నాకు ఇష్టం లేదు. నాతోనే ఉండాలి అని చెప్పి మోషేను దేవుడు ఆహ్, ఆయనతో పాటు పరలోకంలో ఉంచుకోవటానికి మిఖాయేలు గారు లేదా మైకేల్‌కి ఆజ్ఞ ఇస్తాడు. ఇదిగో మైకేల్, చనిపోయిన వారి ఆత్మలు ఈ యొక్క పరదైస్‌కి వెళుతూ ఉంటాయి. కానీ నా సేవకుడైన మోషేను మాత్రం నువ్వు నా దగ్గరికి తీసుకురావాలి అని దేవుడు మైకేల్‌కి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి అని మనం చూస్తే ఈ 2 కూడా హానోకు గురించినటువంటి మాటలు, మోషే గురించినటువంటి మాటలు యూదా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. అందుకే ఒకసారి మీ బైబిల్స్‌లో మీరు చూడండి, యూదా రాసినటువంటి పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 14, 15 వచనాల్లో చూస్తే హానోకు ఒక ప్రవక్తగా ఉన్నాడని, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ రానున్న దినాలలో తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చియు, భక్తిహీనులైన పాపులు దేవుడికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు యేసు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడు. ఆ టైంలోనే తండ్రి అయిన దేవుడు హానోకుకి ఒక దర్శనము ద్వారా ఇదంతా చూపిస్తున్నాడు. యేసు ప్రభు ఏ విధంగా రాబోతున్నాడని. సో, అటువంటి స్థితిని హానోకుకు దేవుడిచ్చి తన దగ్గరకు తీసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అదే యూదా పత్రికలో ఇంకొంచెం కిందకి మనం చదివితే 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మిఖాయేల్ గారు లేదా మైకేల్ గారు మోషే యొక్క ఆత్మ దేహాన్ని పట్టుకొని పైకి వెళుతున్నప్పుడు వెంటనే అక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏ విధంగా ఆ యొక్క ఆకాశ మండలములో అపవాది, వాడి దూతలు వీళ్ళందరూ కూడా రెడీగా ఉంటారని, దానియేలు గ్రంథంలో కూడా ప్రిన్స్ ఆఫ్ పర్షియా, ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ అని చెప్పి దేవదూత చెప్పటం దానియేలు యొక్క దర్శన విధానంలో మనం చూస్తాం. వీటిని మనం టెరిటోరియల్ స్పిరిట్స్ అంటాం. ఎందుకంటే దేవుడు భూమి మీదకి వాళ్ళని తోసివేసినప్పుడు అవన్నీ కూడా యేసు ప్రభు వచ్చి ఈ యొక్క రిజరక్షన్ జరిగే వరకు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో, అందుకే యేసు ప్రభు కూడా అంటాడు, ఇదిగో ఈ లోకాధికారి అయిన అపవాది త్రోసివేయబడ్డాడు అని ఒక మాట అంటాడు. సో అది వేరొక టాపిక్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మోషేను మైకేల్ తీసుకుని వెళ్తుంటే సాటన్ అడ్డేస్తాడు. ఇదిగో ఏ విధంగా, ఇదిగో మీరే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒక వ్యక్తిని చంపటం అనేది పాపము కాబట్టి ఈ విధంగా పాపం చేసిన మోషేను ఏ విధంగా ఎటువంటి విధానము ప్రాయశ్చిత్తము లేకుండా నువ్వు ఎలాగ తండ్రి దగ్గరికి తీసుకుని వెళతావు అని అపవాది అడ్డుతాడు. ఆ విధంగా అడ్డినప్పుడు మిఖాయేల్ అంటాడు, ఇదిగో దేవుని యొక్క విధానానికి నువ్వు ఎదురు తిరుగుతున్నావా అని అక్కడ మాట్లాడతాడు. జ్యూస్ కి ఈ యొక్క పాయింట్ ఎంతో క్లియర్ గా ఉంటుంది. యూదా పత్రికలో ఈ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పటికీ ఆ విధానం ఉంది. మూడో వ్యక్తి ఈ విధంగా దేవుని దగ్గరికి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను చూసాం, హానోకు, మోషే. మూడో వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఏలియా. ఇది మనందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న విషయమే. దేవుడు సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 11వ వచనం మీరు చదివితే అక్కడ కూడా దేవుడు ఏలియా అనే మనిషిని, ఒక ప్రవక్తను శరీరముతోనే పరలోకంలోనికి తీసుకొని పోవటం మనం చూస్తాం. ఇంకా మనం ముందుకు వెళదాం. ఈ యొక్క విధానంలో ఈ ముగ్గురిని దేవుడు ఆ యొక్క పరదేశంలో ఉంచకుండా దేవుని దగ్గర పరలోకంలో ఉండటానికి వాడిని తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఆ రూపాంతరపు కొండ మీదకి మోషే చనిపోయిన ఆత్మ కలిగిన వ్యక్తిగా రావటం, అదే విధంగా మనుష్య రూపంలో ఈ యొక్క ఏలియా రావటం, వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ ఒక మాట ఉంటది. లూకా సువార్త 9వ అధ్యాయము 28-36 మీరు చూస్తే, ముఖ్యంగా 31వ వచనంలో మీరు చూస్తే ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారంట.
ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకొని యేసయ్య వెళ్తాడు. అక్కడ వాళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ ఈ మాట ఉంటది. ఎక్సడస్, నిర్గమము అనే మాటను అక్కడ వాడతాడు. ఏంటి నిర్గమం? నిర్గమం అంటే మనకు తెలుసు, నిర్గమాకాండంలో మోషే అనేక మందిని ఆ యొక్క బానిసత్వంలో నుంచి, ఆ ఐగుప్తు విధానంలో నుంచి వాగ్దాన దేశానికి నడిపిస్తాడు. సో ఆ యొక్క దృశ్య రూపకంగా మోషే ఆత్మ విధానంలోనూ, ఏలియా మనుష్య విధానంలోనూ ఇద్దరు కూడా ఆ యొక్క రూపాంతరపు కొండ మీద అడుగుపెట్టి యేసు ప్రభుతో మాట్లాడటం, ఇదిగో ఇలా ఇలా చేయాలి, ఇలా చేయబోతున్నామని దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచి ఆ యొక్క అందుకే యేసు ప్రభు కూడా తన మహిమలో, నిజమైన మహిమలో ప్రవేశించటం మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సో ఈ విధంగా ఈ బ్యాక్‌గ్రౌండ్ లో దేవుడు ఒక గొప్ప పరిస్థితిని అక్కడ చేశాడు. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ లోనికి వద్దాం. యేసు ప్రభు ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ లో ఆయన పరదైసులోనికి రావటం జరిగింది. ఈ యొక్క పరదైసులోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క విధానం ఏంటి? ఆయన చేసిన పనేంటి? ఈ యొక్క రిజరక్షన్ డే అంటే రేపటి దినాన సండే ఆయన చేసిన విధానం ఏంటి? తద్వారా మనకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ 3 రోజుల క్రమంలో జరిగిన విషయం ఏంటి? ఈ వాక్యాల్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఎందుకంటే ఇక్కడే క్లియర్‌గా యేసు ప్రభువారు ఆ యొక్క పరదేశంలోనికి వెళ్ళిన తరువాత చేసిన పని. ఇప్పటి వరకు నేను ఎందుకు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే, ఈ యొక్క మాటలు, ఈ మనుషులు, ఈ విధానాలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఇదేదో సడెన్‌గా దేవుడు ఒక పెద్ద మిస్టరీ లాగా చేసింది కాదు, కానీ దేవుడు ఎప్పటినుంచో ఆ యొక్క కీర్తనల గ్రంథంలో గాని, పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని దేవుడు తన ప్రజలు ఈ విధంగా ఉంటారు, నేను వారిని ఈ విధంగా విడుదల చేస్తాను అనే ఆ యొక్క ప్రణాళిక ప్రకారమే యేసు ప్రభు మనిషిగా శిలువలో చనిపోయి 3 దినములు ఆ యొక్క పరదైసులో ఉండాల్సి వచ్చింది. సో యేసు ప్రభు చనిపోయాడు. ఆయన శరీరము సమాధి చేయబడింది. కానీ ఆయన ఆత్మ ఆ దొంగతో పాటు పరదైసులోనికి వచ్చింది. సో పరదైసులోనికి వచ్చిన యేసు ప్రభు ఈ యొక్క సాటర్డే ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క వాక్యాలు ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఈ యొక్క కార్యాన్ని జరిగించి చెరను చెరగా తీసుకొని పోయాడనే మాట మనం ఎప్పుడు చదువుతాం. అది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఈ సాటర్డే, ఫ్రైడే వచ్చిన తర్వాత ఈ సాటర్డే అంతా చేసి ఆదివారపు పెందల కడనే దేవుడు తిరిగి లేవటం మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దయచేసి మీ బైబిల్స్ లో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూస్తే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని ఒక మాట చూస్తాం. అదే విధంగా కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 68వ కీర్తన 18వ వచనాన్ని కూడా చదువుదాం. ఈ 3 చదివి మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసాము. ఆ యొక్క ఆత్మల యొద్దకు దేవుడు వెళ్లి సువార్తను ప్రకటించాడని. అదే విధంగా కీర్తనలు 68వ కీర్తన 18వ వచనంలో చూస్తే, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి అనే మాటను మనం చదువుతాం. కీర్తనలు 68:18వ వచనం, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. క్లియర్ గా ఈ 2 వాక్యాలని కలిపి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి రాయిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు నేను ఈ వాక్యాలు చెప్తున్నానంటే, ఈ వాక్యాలలోనే దేవుడు ఈ రోజు మనం ధ్యానం చేసే విషయాన్ని కూలంకషంగా క్లియర్ గా రాయటం జరిగింది. ఈ వాక్యాలను మనం బేస్ చేసుకోకపోతే కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాలు నేను రిఫరెన్సెస్ మీకు ఇస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణ మాయననగా
ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగెనని అర్థం ఇచ్చుచున్నది కదా. ఈరోజు యేసయ్య ఈ పరదైసుకు వచ్చాడని, వచ్చిన ఈ పరదైసులో ఆయన ఒక కార్యము జరిగించి ఆయన పునరుద్ధానము చెందిన తరువాత ఆయన ఒక కార్యాన్ని మళ్ళీ ఇంకో కార్యాన్ని జరిగించి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క పాతాళ లోకం పక్కనే ఉన్న ఈ పరదైసుని అదే పరదైసుగా పరలోకంలో 3వ ఆకాశానికి యేసయ్య తీసుకుని వెళ్ళాడని ఇక్కడ క్లియర్ గా పాల్ ద్వారా రాయిస్తున్నాడు. అందుకే ఈ రోజు మూల వాక్యం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇప్పటి వరకు నేను మీకు ఒక ఇంట్రడక్టరీ విధానంలో చెప్పాను, కానీ ఇక్కడ క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన ఆరోహణమైనప్పుడు అంటే పాల్ ఒక ఫిలాసఫర్ గా కూడా చెప్తున్నాడు, ఇదిగో ఆరోహణం అంటే పైకి వెళ్ళాడు అంటే గ్యారంటీగా కిందకి వెళ్ళి ఉంటాడు కదా అని ఆ 9వ వచనంలో చెప్తున్నాడు. ఆ వెళ్తున్నప్పుడు ఆయన చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడు. ఆరోహణమయ్యాడు అంటే ఇది ఇంపార్టెంట్, భూమి యొక్క క్రింద భాగములకు మొదట దిగ్గాడు అని అర్థం ఇస్తుంది. యేసయ్య ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడైతే చనిపోయాడో భూమి అగాధములో ఉన్నట్టుగా, యోనా ఏ విధంగా 3 రోజులు చేప కడుపులో ఉన్న విధానంలో భూగర్భములోనికి మనుష్య కుమారుడు పాపము లేని వ్యక్తిగా చనిపోయి బిక్కుమంటూ ఆ యొక్క విశ్రాంతి అయితే ఉంది, కానీ వారి జీవితాలలో ఎప్పుడు ఈ యొక్క భూమి యొక్క విధానము నుంచి వేరుపడి దేవునితో తండ్రి దగ్గరకు మేము వెళతాము అని విశ్వాస వీరులందరూ ఎదురు చూస్తున్నారంట. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఏ విధంగా మీ అందరికి ఐడియా ఉంది, సౌలు జీవితంలో దేవుడు మాట్లాడటం మానేయగానే సౌలు ఏం చేస్తాడంటే ఒక కర్ణ పిచాచి కలిగినటువంటి స్త్రీ దగ్గరకు వెళ్ళి, ఇదిగో దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు కాబట్టి చచ్చిపోయిన వ్యక్తి అయినటువంటి సమూయేల్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఆయన ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె మంత్రం వేసి ఎవరిని పిలవాలి అన్నప్పుడు ఇలా సమూయేలు అనే వ్యక్తి ఉంటాడు అనగానే సమూయేల్ని పైకి పిలుస్తుంది. ఆ పిలిచినప్పుడు సమూయేలు పైకి రాగానే వెంటనే అక్కడ మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలో 13, 14, 19 వచనాలు అక్కడ చూస్తే అక్కడ కూడా క్లియర్ గా 13వ వచనంలో క్లియర్ గా నీకేం కనిపిస్తుంది అనగా ఆమె గట్టిగా అరుస్తుంది. ఆమె చెప్తుంది 28వ అధ్యాయం 13వ వచనంలో, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. చనిపోయిన సమూయేల్ని ఈ యొక్క చెడుపు చిల్లంగి విధానంలో బ్లాక్ మ్యాజిక్ చేసి ఆ యొక్క పరదైసులో ఉన్నటువంటి సమూయేల్ని ఈ స్త్రీ పైకి పిలుస్తుంది. వెంటనే ఆమె క్లియర్ గా చూస్తున్నప్పుడు ఏదో నార్మల్ మనిషిలాగా లేడైన దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. నేను ఇక్కడ క్లియర్ గా దేవుని కొరకు నిలవబడి ఆయన సేవ చేసి పాత నిబంధనలో అంటే ఈ రోజు ఈ సాటర్డే వరకు నిద్రించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరదేశంలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అందుకే ఆ మాటలు మీరు చూస్తే 14వ వచనం, దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచుండగా అమ్మయ్య సమూయేలు వచ్చాడు అని అనుకుంటున్నప్పుడు అక్కడ క్లియర్ గా 28వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్తూ ఒక మాట అంటాడు, ఇదిగో నువ్వు ఇశ్రాయేలీయుల దేవుడిని విడిచిపెట్టావు కాబట్టి యెహోవా నిన్ను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు ఈ దినం ఇలా జరిగి ఆ లాస్ట్ మాట చాలా ఇంపార్టెంట్, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూస్తే సమూయేలు క్లియర్ గా చెప్తాడు, ఇదిగో నేను పరదేశంలో నుంచి వచ్చాను, నువ్వు దేవుడి మాట వినలేదు కాబట్టి నువ్వు కూడా నేనుంటున్న అదే ప్రాంతానికి రేపు నీవును నీ కుమారులు కూడా నాతో పాటు అక్కడికి వచ్చేస్తారు. ఈ మాట ఒక విధంగా మనకి ఏ విధంగా భూమిలో ఆ యొక్క 13వ వచనంలో మీరు చూస్తే భూమిలో నుంచి పైకి వచ్చాడు సమూయేలు ఈ యొక్క విధానం చేసినప్పుడు. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతట్లో మనం ఆలోచన చేస్తే భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క పరదేశంలోనికి
యేసు ప్రభు దిగి వచ్చి ఈ విధంగా ఉన్న వీళ్ళందరికీ కూడా ఎవరైతే యేసును అంగీకరించకుండా ఆ యొక్క నోవాహు దినముల్లో ఉన్నవాళ్ళు అట్ ద సేమ్ టైం నిజమైన ప్రాయశ్చిత్తము జరగకుండా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళటానికి ఆ యొక్క విధానము లేని వారందరూ కూడా ఈ కింద ఉండిపోయారంట. నేను చెప్పాను ఓన్లీ ఎక్సెప్షన్ ముగ్గురు, ఆ యొక్క హానోకు, మోషే, ఏలియాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరదైసులో ఉన్నారు. ఇప్పుడు యేసయ్య ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తెలుసా? మనుషులు అనేవాళ్ళు ఇంక ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చాడు. సో రేపు జరిగే విషయాన్ని కూడా ఒకసారి నేను మీతో పంచుకొని ఏ విధంగా ఈ కార్యము ముందుకు వెళ్తుంది అనేది మనం త్వరగా ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క పరదేశంలో దేవుడు మనుషులందరినీ సిద్ధపరిచి వెళ్ళగానే, అందుకే నేను ఆ పిక్చర్ ను కూడా తయారు చేసి మీకు పెట్టాను. యేసు ప్రభు వెళ్ళగానే అక్కడ ఉన్న పరిశుద్ధుల యొక్క మనస్సంతా కూడా ఎంతో సంతోషించింది. అబ్రహాము గారు వీళ్ళందరూ యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్తాడు, ఇదిగో అబ్రహాము నా దినాన్ని చూసి ఎంతో ఆనందించాడు అనే మాటను కూడా మనం చదువుతాం. సో దేవుడు వాళ్ళందరికీ బయలుపరిచాడు. కానీ ఏ మనిషి కూడా వీరిని ఈ ప్రాంతము నుంచి లేదా ఈ భూమి యొక్క అగాధములో నుంచి ఉన్నటువంటి పరదైసును మూడవ ఆకాశంలోనికి తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్లే పరిస్థితి చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? దానిని యేసు ప్రభు ఎలా చేశాడో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. సో దట్ అప్పుడు మనకి కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ సాటర్డే, అదే విధంగా ఈ యొక్క రిజరక్షన్ డే, ఆ యొక్క పునరుద్ధాన దినాన దేవుడు ఏం చేశాడని. సో ఈ 3 దినాలలో యేసయ్య వచ్చి అక్కడ ఎవరికైతే యేసు ప్రభువును అంగీకరించని ఆ యొక్క నోవాహు దినములలో ఉన్న వారికి, అవిధేయులైన వారికి, అదే విధంగా ఇక్కడ ఉన్న వారికి దేవుడు సువార్తను ప్రకటించి వారిని సిద్ధపరిచి ఈ యొక్క సాటర్డే అంతా కూడా వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసినప్పుడు యేసయ్యను పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే కీర్తనలు గ్రంథంలో మనం చదివాము, ఇదిగో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే ఆ మాటను, ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఈస్టర్ సండే లేదా రిజరక్షన్ డే రోజు యేసు ప్రభువుని ఆ పాతాళపు విధానంలో నుంచి తిరిగి లేవటానికి కృపనిస్తాడు. ఇక్కడ మనకి డౌట్స్ వస్తాయి. మరి ఈ చెరను చెరగా తీసుకొని పోయాడని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చదివాం. ఎప్పుడు చెరను చెరగా తీసుకుని పోయాడు? వెంటనే సాటర్డే జరిగిందా? ఇది సాటర్డే జరగలేదు. ఎందుకు జరగలేదంటే యేసు ప్రభు ఒక ప్రాయశ్చిత్త కార్యము ఇంకా చేయాల్సి ఉంది. అందుకనే ఈస్టర్ లేదా రిజరక్షన్ సండే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం ఒక్కటే ప్రాముఖ్యం కాదు, తండ్రి దగ్గరకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఏ విధంగా పస్కా పశువు గాని ఆ యొక్క ప్రధాన యాజకుడు ఒక్కసారే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ప్రజలందరి కొరకు చేయాల్సిన ప్రాయశ్చిత్త కార్యము ఒకటి ఉంది. ఇది జరగకుండా క్లియర్ పాస్ వీళ్ళందరినీ తీసుకొని దేవుడు పైకి వెళ్ళటానికి అక్కడ ఇంకా వెసులుబాటు కలగలేదు. ఇది ఎలా జరిగింది? ఇది కూడా నేను దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు క్లియర్ గా దేవుడు ఈ యొక్క మాటలు తెలియపరిచాడు. యేసు ప్రభు 3వ దినాన అంటే రేపటి దినాన సండే తిరిగి లేవటం మనం చూస్తాం. ఆ యొక్క సమాధి రాయి పొర్లించబడగానే యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం ఒకసారి తీద్దాం. ఈ యొక్క వచనాలు మీకు అర్థమైతే చెరను చెరగా దేవుడు ఎలా తీసుకుని వెళ్ళాడు, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు క్లియర్ గా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం, సిలువ వేయబడిన యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. ఆ యొక్క ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు కూడా దేవుడు పాతాళంలో ఉన్నాడు. ఇంకా సండే ఎండ్ అవుతున్న టైంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ ద్వారా అని కూడా రాయబడుతుంది, యేసయ్యను మృతులలో నుంచి తిరిగి లేవనెత్తాడు. ఇదంతా మనకు తెలుసు. రేపటి దినాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. ఏ విధంగా యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు దేవదూతలు వచ్చి ఆ యొక్క సమాధి రాయిని పొరలించినప్పుడు కావలి వారు వేయబడిన సీల్స్ అన్ని కూడా అతలాకుతలం అయిపోయి యేసు ప్రభు తిరిగి లేస్తాడు. లేచినప్పుడు మగ్దలేని మరియ ఇంకా చాలా మంది ఇదిగో ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పి వాళ్ళందరూ వచ్చినప్పుడు
ఈ యొక్క విధానాన్ని చూడగానే చాలా మంది పారిపోతారు. కానీ మరియ అక్కడ ఉన్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు ఒక మాట అంటారు. ఆహ్, మాట్లాడుతున్నప్పుడు మరియకు చెప్పగానే రబ్బూని అని మరియ ఎప్పట్లాగే యేసు ప్రభువును ముట్టుకోబోతున్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు. ఆహ్, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. యేసయ్య తిరిగి లేచిన వెంటనే ఈ మాటను అంటాడు. ఇదిగో మరియా, నేను పునరుద్ధానుడినైతే అయ్యాను కానీ ఇంకా నేను తండ్రి దగ్గరకు వెళ్లి చేయాల్సిన పనొకటుంది. అది అయ్యేంత వరకు కూడా నన్ను ముట్టుకోవద్దు అని చెప్తూ ఈ మాట అంటాడు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానుడైన వెంటనే తండ్రి దగ్గరకు వెళుతున్నాడు. ఈ చిన్న పాయింట్ చాలా సార్లు మనం మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, అందరూ ఓడిపోయారు, చాలా గొప్ప విషయాలు జరిగాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం, మంచిదే. కానీ యేసు ప్రభు లేచిన వెంటనే ఒక కార్యాన్ని చేశాడు. ఆ కార్యం ఏంటి? ఆ కార్యం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన పస్కా పశువుగా ఆయన సిలువలో గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు. తన ప్రశస్త రక్తాన్ని కార్చాడు. కానీ ఇంకా తండ్రి అయిన దేవుని సన్నిధానములో ఉన్నటువంటి ఆ బలిపీఠము దగ్గర యేసయ్య యొక్క రక్తము ప్రోక్షించబడలేదు. ఆయన పాపపు బలి పశువుగా నీ కొరకు నా కొరకు చనిపోయాడు సరే, ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని కార్చాడు సరే, కానీ దేవుడైన యేసయ్య ఒక తండ్రి అయిన దేవుని దగ్గర ఒక కార్యం చేయాలి. అదేంటో ఈరోజు మనం చదువుకుందాం. అలా చదువుకొని అప్పుడు ఈ చెరను చెరగా ఈ పరదైసును దేవుడు ఎలాగ తీసుకుని వెళ్ళాడో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. క్రైస్తవులంగా మనం క్లియర్ గా ఇది అర్థం చేసుకోవాల్సిన విషయాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11, 12, 24 వచనాలు నేను చదువుతున్నాను, మీరు చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది గుడారము ద్వారా తన శరీరాన్ని ఎంతో చక్కగా దేవుడు ఇచ్చివేశాడు. మనం చూస్తాం ఆది కాండంలో క్లియర్ గా కొద్ది నిమిషాలు ఈ రోజు కూడా నేను ఈ యొక్క వాక్యాలన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి కొంచెం సమయం నాకు ఇవ్వండి. ఈ యొక్క పాత నిబంధనలో యేసు ప్రభువుని మొదటిగా క్లియర్ గా మనం చూస్తాం. ఎక్కడంటే ఆదాము అవ్వలు పాపం చేయగానే ఈ అంజూరపు కచ్చడాలు చేసుకుంటారు. మనుషుడు తను చేసిన పాపాన్ని దేవుని దగ్గర కప్పుకోవడానికి ఓన్ ప్రయత్నాలు చేసి తమ సిగ్గును కప్పుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి ఆదాముకి అవ్వకు డ్రెస్ చేస్తాడు. తండ్రి అయిన దేవుడు ఒక టైలర్ గా మారి వాళ్ళకి ఆ యొక్క చర్మపు చొక్కాయలను తొడిగించను అనే మాట 3వ అధ్యాయంలో ఉంటది ఆది కాండంలో. సో అలా వాళ్ళకి అది తొడిగించి ఎంతో బాధతో వాళ్ళని ఆ ఏదైనా తోటలోంచి పంపిస్తాడు. అదే విధంగా అబ్రహాము, ఇస్సాకు టైంలో కూడా మనం చూస్తే ఇస్సాకును బలిగా అర్పించాలి. కానీ ఇస్సాకు బదులు ఆ యొక్క పొదలో చిక్కుకున్న గొర్రె పిల్లను లేదా పొట్టేలను ఇస్సాకు బదులుగా ఆ రోజు యేసు ప్రభు అర్పించబడతాడని హెబ్రీయులకు రాసిన పత్రిక, రోమా పత్రికలో కూడా మనం చూస్తాం. ఈ యొక్క విధానాలన్నీ కూడా అదే విధంగా ఇశ్రాయేలీలు ఆ యొక్క మరణ దూత లేదా నరకపు విధానము నుంచి బయటికి రావాలి అంటే ఆ గొర్రె పిల్ల రక్తము వారి ద్వారబంధముల మీద చల్లుకోవాలి. లేకపోతే అలా చల్లుకోకపోతే మరణదూత వాళ్ళని మింగివేస్తుంది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు తను చనిపోయి తిరిగి లేచిన వెంటనే చేసిన పని ఇది. ఇది ఎందుకు చేశాడు? పాత నిబంధన నుంచి అంటే ఆది కాండము నుంచి ఒక ఛాయారూపకంగా దేవుడు క్లియర్ గా వాక్యంలో ఇది బయలుపరుస్తూనే ఉంచాడు. జస్ట్ మనం ఆ పీసెస్ అన్నిటిని ఒకసారి గ్యాదర్ చేస్తే యేసు ప్రభు తను తిరిగి లేచిన తర్వాత చేసిన ఈ పని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా ఆ యొక్క రక్త ప్రోక్షణ అనేది ఆ పస్కా పశువు ద్వారా జరగాలి. మనకు తెలుసు ఈ యొక్క యేసు ప్రభు యొక్క బలిదానాన్ని ఆ పస్కా పశువుతోనే మనం పోల్చి
ప్రభురాత్రి భోజన సంస్కారం, మాండే థర్స్‌డే అంటాము. ఆ రోజు ఈ యొక్క శుభ గురువారం అనుకోండి. ఆ రోజు ఈవినింగ్ కూడా ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని యేసయ్య యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలుపంపులు పొందుతూ ఉంటాం. ఈ గుడ్ ఫ్రైడే ముందు రోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో, ఆ విధంగా దేవుడు పస్కా పశువుగా వధించబడ్డాడు. సో, యేసు ప్రభు చనిపోయాడు. ఆ యొక్క పాతాళంలోని ఉన్నటువంటి పరదైస్‌లోనికి వెళ్ళాడు. అక్కడున్న వారందరిని సిద్ధపరిచాడు. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ చెరగా తీసుకొని వెళ్ళటానికి ఒక లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్‌నే తండ్రి అయిన దేవుని దగ్గర తీసుకోవటానికి ఆయన వెళ్తున్నాడు. ఇందులో మొదటి విధానం కొరకు క్లియర్‌గా మనం చూస్తే దేవుడంట తన యొక్క విధానములో సొంత పరిస్థితిని బట్టి ఇందాక మనం చదివాం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో క్లియర్‌గా మనం అక్కడ చెప్తున్నాము. ప్రధాన యాజకుడిగా దేవుడు వచ్చాడు అని చదివాము. ఇప్పుడు 12వ వచనంలోనికి వద్దాం. మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. 24వ వచనం కూడా చూస్తే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఈ 3 వచనాలు యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో, అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11, 12, 24 ఈ 3 కూడా రేపటి దినాన మీరు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచిన వెంటనే చేసిన పని ఇదే. ఇది చేయకుండా యాక్చువల్‌గా ఈ యొక్క విమోచన కార్యం అనేది కంప్లీట్ కాదు. దేవుడు మరణాన్ని జయించాడు కరెక్టే. కానీ నిజమైన ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతది? ఎప్పుడైతే మీరు చూస్తే పాత నిబంధనలో ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క బలిపీఠము మీద ప్రజల మీద చల్లినప్పుడే. సో, యేసు ప్రభు ఏం చేశాడంటే ఫస్ట్ మరియతో అంటున్నాడు, మరియా ఇంకా నేనిప్పుడే పునరుద్ధానుడయ్యాను, తిరిగి లేచాను. కానీ నేను చేయాల్సిన పని ఒకటుంది. అది తండ్రి దగ్గరకు వెళ్లి నేను చెయ్యాలి. కాబట్టి దయచేసి నన్ను ముట్టుకోవద్దు. నువ్వేం చేస్తావంటే మీ తండ్రి, నా తండ్రి ఇక్కడ ఈ మాట వాడతాడు. నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు మన తండ్రి అనే పరిస్థితిని ఈ రోజు ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ఒక భరోసానిస్తున్నాడు. ఇదిగో మీకు తండ్రి, నాకు తండ్రి అయిన నా దేవుడును, మీ దేవుడును, మీకు దేవుడు, నాకు దేవుడైన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను. ఇదిగో ఆయన దగ్గరికి నేను వెళ్తున్నానని మన వాళ్ళందరితో చెప్పు మరియా అని చెప్పి యేసయ్య పరలోకానికి వచ్చాడు. అందుకే ఎక్కడికి వచ్చాడు అనే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈ పరిశుద్ధ స్థలము ఎలాంటిది? అందుకే 24వ వచనం కూడా నేను చదివాను. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారములో మనుష్య విధానంలో దేవుడిచ్చిన విధానంతో బెసలేలు, అహోలియాబు అనే వారికి దేవుడు జ్ఞానం ఇవ్వటంతో మోషే గారు, అహరోను గారు వీళ్ళందరూ ఉండి ఆ ప్రత్యక్ష గుడారాన్ని, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అక్కడున్న ప్రతి విషయాన్ని వాళ్ళు డిజైన్ చేస్తారు. అది మనుష్య విధానముతో. అందుకే అంటాడు చేతితో చేసిన విధానం అది. కానీ ఇప్పుడు మనం చదువుతున్న ఈ యొక్క మాట 24వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మీరు చూస్తే నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. ఇప్పటి వరకు గొర్రెలు, మేకలు రక్తంతో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఈ యొక్క రక్తాన్ని తన కొరకు, అదే విధంగా ప్రజలందరి కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన చేసేవాడు. కానీ ఈ రోజు మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు, అందుకే 11వ వచనంలో మాట మనం చదువుతాం, ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్యమైన విమోచన సంపాదించాడు. అది రేపటి దినాన యేసయ్య లేచిన వెంటనే జరిగే కార్యము. ఆ విమోచన సంపాదించినప్పుడు ఏం జరిగింది అంటే ఆయన మేకల యొక్కయు, కోడెల యొక్క రక్తంతో ఇంకా వెళ్ళలేదు. అప్పుడు దేవుడు ఆ యొక్క గిన్నెను తీసుకొని మనం చదువుతాం గెత్సెమనే తోటలో, ప్రభువా ఈ గిన్నెను నా దగ్గర నుంచి తీసివేయి అని అడుగుతాడు. ఆ గిన్నె ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ యొక్క త్రిత్వము
విరిగిపోయే పరిస్థితి. ఎందుకంటే మానవునిగా ఉన్న యేసు క్రీస్తు మీద మానవాళి యొక్క పాపమంతా కూడా మోపబడింది. మనం చదువుతాం కొరింథీ పత్రికలో, పాపము లేని ఆయనను మన నిమిత్తము పాపముగా చేసెను అనే మాట. సో యేసు ప్రభు మీద ఆ యొక్క పస్కా పశువు లేదంటే గొర్రె పిల్లగా మన యొక్క పాపమంతా కూడా యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మనం చదువుతాం. ఆ గొర్రె పిల్లగా యేసు ప్రభు మీద నీ పాపము నా పాపము మోపబడినప్పుడు తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఆయన చేయి విడిచిపెట్టేశాడు. అందుకే యేసయ్య గట్టిగా కేక వేస్తాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచేశావు. ఆ రోజు నేను అనుకుంటాను, తండ్రి అంటాడు, ఇదిగో నాన్న ఈ రోజు నేను నీ చేయి విడవకపోతే నీ రూపంలో నా రూపంలో మన రూపంలో సృష్టించుకున్న మనుషులను ఆయన చేయిని మనం పట్టుకోవాలి. అందుకే యోహాను సువార్త 3:16 ఎంతో క్యాజువల్ గా మనం చదువుతూ ఉంటాం అలవాటైపోయి. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ఎంతగా ప్రేమించాడంటే యేసు ప్రభు అని తన సొంత కుమారుణ్ణి సిలువలో నీ కొరకు నా కొరకు విడిచిపెట్టేశాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుతో ఉండాలి అని ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన కార్యాన్ని జరిగించుకుని వెళ్ళిపోతాడు. యేసు ప్రభు వచ్చాడు, కాలము సంపూర్ణమైనప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, టైం అయినప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా ఆయన కార్యాన్ని ముగించుకొని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈ చెరగా పట్టుకొని ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు అంటాడు, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, త్రిత్వంలో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మను నేను మీ మధ్యకు పంపిస్తాను. ఆయన, ఇది మనం ఆల్రెడీ ధ్యానం చేసాం, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదివాం, తండ్రి అయిన దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కూడా మనతో నివాసం పెట్టుకోవాలని ఎంతగానో ఇష్టపడుతున్నారు. సో ఇదంతా జరగాలి అంటే యేసయ్య రేపటి దినాన ఈ కార్యం చేయాలి. అందుకే మన ప్రధాన యాజకుడైన యేసయ్య తిరిగి లేవగానే మరియతో అంటున్నాడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు మరియా, నేను మన తండ్రి మన దేవుడైన యెహోవా దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను అని చెప్తూ అతి పరిశుద్ధ స్థలములో యేసయ్య ప్రవేశిస్తాడు. ఆ పరిశుద్ధ స్థలం ఎలా ఉంది అనేది 24వ వచనంలో మనం చూస్తే, మనుషుల చేతులతో హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో దేవుడు ప్రవేశించలేదు గాని మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించిన. క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు, ఆ పరలోకంలో తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ రోజు తండ్రి ఎంతగా సంతోషించి ఉంటాడో. యేసయ్య, ఇదిగో తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని చేశాను, ఆ గిన్నెలోనిది నేను త్రాగాను. ఈ రోజు ఇదిగో ఈ గిన్నెలో ఆ యొక్క పాత్రలో ఆ యొక్క బ్లడ్ అంతా కూడా మీ అందరికీ తెలుసు కదా, ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క పరిశుద్ధ గిన్నెలో తీసుకొని ఆ ప్రధాన యాజకుడు అన్నిటి మీద చల్లుతాడు. ఆ విధంగా యేసయ్య అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తండ్రి అయిన దేవుని దగ్గర, ఇదిగో ప్రభువా, ఇంక గొర్రెల రక్తము మళ్ళీ 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 చేసే ప్రణాళిక కాదు, ఒక్కసారే నా రక్తాన్ని నేను సమర్పిస్తున్నాను కాబట్టి నాకు ఫుల్ రైట్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన క్లియర్ గా దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి ఆ రోజు దేవుని యొక్క విడుదలను యేసయ్యకి ఇస్తాడు. నేను చాలా సంతోషిస్తాను మనుష్య రూపంలో. అందుకే అంటున్నాను, ఈ ప్రణాళిక ఎందుకు ఇంపార్టెంట్ అంటే యేసయ్య నీ కొరకు నా కొరకు చేసిన ఈ త్యాగం ఎంత గొప్పదో ఈ వాక్యాల్లో మనం చూస్తాం. దేవుడే స్వయంగా తన రక్తాన్ని తీసుకుని వెళ్ళి మానవాళి పాపం అంతటి కొరకు నేను కార్చిన రక్తం ఇదిగో తండ్రి అని ఆ బలిపీఠం మీద పోసినప్పుడు అప్పుడు తండ్రి యొక్క కోపము చల్లారింది. మానవాళి యొక్క పాపమును బట్టి మరణము ఏలుతుండగా, అందుకే పౌలు రాస్తాడు, మరణమా నీ విజయం ఎక్కడ, ఇదిగో నీ యొక్క ముళ్ళు విరవబడింది, ఇంక మరణానికి దేవుని బిడ్డల మీద ఉన్న అధికారము పోయింది. మరణం యొక్క బలము గల అపవాదిని ఆయన ఓడించాడు అని మనం చదువుతాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఎందుకంటే అపవాది ఈ పాపాన్ని హేతువు చేసుకొని తనతో పాటు అనేక మందిని నరకపు కూపంలో లాగాలని చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు మనం సువార్తను ప్రకటించాలి అంటే, అనేక మంది ఈ యొక్క లోకంలో, ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే 145 కోట్ల జనాభాలో
ఒక 5 కోట్ల మందినే మనం క్రైస్తవులుగా అనుకుంటే 140 కోట్ల మంది ఈ రోజుకి యేసుని ఎరుగని వారుగా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు వాళ్ళు యేసుని తెలుసుకోకపోతే ఈ గొప్ప యేసు ప్రభు చేసిన ఈ గొప్ప ప్రాయశ్చిత్త కార్యాన్ని తెలుసుకోకపోతే వారి జీవితాల్లో ప్రయోజనం ఏంటి? డబ్బుండొచ్చు, పరిస్థితి ఉండొచ్చు, అనేకమైనవి ఉండొచ్చు. కానీ ఈ ప్రణాళికను వాళ్ళు గుర్తెరగకపోతే వారి జీవితాల్లో నిత్య నాశనము, నరకంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఆలోచనలు దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ మళ్ళీ మనం మన పరదేశంలోనికి వద్దాం. యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆ యొక్క ప్రధాన యాజకునిగా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు అని కూడా మనం చదువుతాం. ఈయనే వెళ్ళి మన ప్రతి పాపము నిమిత్తము తన సొంత రక్తాన్ని, అందుకే వధించబడిన దేవుని గొర్రెపిల్ల అనే మాట మనం చదువుతాం. ఆయన రక్తము ద్వారా ఇంకా ప్రతి పాపానికి విరుగుడును, తండ్రి దగ్గర సమస్త ప్రాయశ్చిత్త కార్యాన్ని యేసయ్య ముగించుకొని మళ్ళీ తిరిగొస్తాడు. తిరిగి వచ్చి శిష్యులకు కనబడతాడు. ఇదంతా కూడా రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం. కానీ ఈ రోజు మన టాపిక్ కి అవసరమైన విషయం ఏంటంటే, యేసయ్య తిరిగి వచ్చి ఇంకా అనేక దినాలు ఈ భూమి మీద ఉండి అనేక మందికి కనిపించి ఇదిగో నేను తిరిగి లేచాను, ఈ సత్యాన్ని అందరికీ తెలియపరచండి అని శిష్యులకు ఇంకా చాలా మందికి కనిపిస్తాడు. అపోస్తుల కార్యంలో కూడా ఈ మాటలు మనం చదువుతాం. సో ఇదంతా అయిన తర్వాత అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఆరోహణం అవటానికి సిద్ధపడతాడు. ఇందాకలా మనం ఇంతకు ముందే మనం చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. నేను చెప్పాను కదా, ఈ రోజు మన ధ్యానానికి ముఖ్య వచనాలు ఈ రెండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆయన భూమి క్రింద భాగంలోనికి వెళ్ళి, ఇదిగో నేను కంప్లీట్ రైట్స్, లైసెన్స్ అన్ని తీసుకున్నాను, పదండి మనం తండ్రి దగ్గరకు వెళ్ళిపోదామని చెప్పి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యేసయ్య చెరగా తీసుకొని ప్రతి అప్పటి వరకు ఆ యొక్క పాతాళంకు ఆనుకొని ఉన్నటువంటి పరదైసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని తండ్రి అయిన దేవుడు 3వ ఆకాశంలోనికి తీసుకొని పోవటం మనం చూస్తాం. ఇక్కడ క్లియర్ గా ఆ పాల్ తర్వాత ఈ మాట రాయిస్తాడు 9వ వచనంలో, ఆరోహణం ఆయననగా. అక్కడ మనం చదువుతాం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో, ఆరోహణం అవుతున్నాడు దేవుడు, ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది. ఇప్పుడు తండ్రి దగ్గర ఎప్పుడైతే ప్రాయశ్చిత్తాన్ని చేశాడో, ఏ విధంగా బలి పశువు యొక్క రక్తము చిందించబడి ఆ యొక్క బలిపీఠము మీద ప్రాయశ్చిత్త కార్యము కంప్లీట్ అయిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఫుల్ పవర్స్ యేసయ్యకి ఇచ్చాడు. ఆయన వెంటనే వీళ్ళందరినీ తీసుకుని వెళుతూ ఆ విధంగా ఆరోహణం అయ్యాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో మనం చూస్తాం. సో నేను తర్వాత ప్రభువా ఆరోహణమై ఇప్పుడు పరదైసు అనేది పరలోకము దగ్గరలో తండ్రికి 3వ ఆకాశంలో ఉన్నట్టుగా మనం చూసాం. ఇందాక పాల్ గురించి కూడా మనం చదివాం. అక్కడ పాల్ క్లియర్ గా చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 2, 3 వచనాల్లో దేవుడు పాల్ ని కూడా ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడని మనం చూస్తాం. దేవుడు మళ్ళీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆ ప్రాంతంలో ఇంకా ఈ యొక్క జీవ వృక్ష ఫలాన్ని కూడా దేవుని యొక్క పరదైసు అనే మాటను వాడటం మనం చూస్తాం. సో నేను ఇంకొంచెం రీసెర్చ్ చేశాను. ప్రభువా పరదైసు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి పైన 3వ ఆకాశంలో ఉంచావు సరే, కానీ అక్కడ ఉంచావు అనే పరిస్థితి నాకు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వు ప్రభువా అని నేను చెప్పినప్పుడు దేవుడు కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాడు. ఏంటంటే మొదటిగా హతసాక్షి అయినటువంటి స్టెఫను జీవితాన్ని, అప్పటి వరకు నేను చెప్పాను కదా, యేసు ప్రభు ఈ రోజు వరకు అంటే ఈ సాటర్డే వరకు దేవుని విధానంలో నిద్రించిన వారందరూ ఈ పరదేశకు వచ్చేవారు. కానీ యేసయ్య ఈ యొక్క పునరుద్ధాన దినాన ఆయన తిరిగి లేచిన తరువాత తండ్రి దగ్గరకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన రక్తాన్ని ప్రాయశ్చిత్త బలిగా జరిగించి వచ్చి ఈ భూమి మీద తన పనిని ముగించుకొని ఆరోహణమైనప్పుడు చెరగా తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి క్రీస్తులో, అందుకే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అనే మాటను మనం చదువుతాం చాలాసార్లు. చనిపోయినప్పుడు
ఈ మాటనే మనం వాడుతూ ఉంటాం. ఎందుకు అది ధన్యులంటే, ఇక్కడ ఫస్ట్ టైం మొదటి వ్యక్తిగా ఈ యొక్క స్టెఫను జీవితాన్ని మీరు చూస్తే ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోనికి వెళదాం. ఎందుకు ఈ యొక్క పరదైసు లేదంటే దేవునితో ఉండే బిడ్డలైన వారందరూ కూడా పరలోకము విధానములోనికి తీసుకొని పోబడ్డారు. ఇక్కడ నుంచి పరలోకము, పరదైసు ఇంటర్చేంజబుల్ గా మనం వాడుతూ ఉంటాం. బట్ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి కింద ఉన్న పరదైసు యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు తండ్రితో ఉండటానికి 3వ ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళాడని వాక్య రూపకంగా మనం చూసుకున్నాం. సో ఫస్ట్ టైం అది ఎలా జరిగింది, ఎక్కడ పైన ఎలా ఉంది అనే పాయింట్ మనం ఈ రోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55, 56, 59 వచనాలు మనం చూస్తే స్టెఫను ఈ మాటలు చెప్తున్నాడు. 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు వరకు యేసు ప్రభు తన కార్యాన్ని ఈ సాటర్డే రోజు ఆ యొక్క పరదేశంలోనికి వెళ్లి చేశాడు. తర్వాత రేపటి దినాన ఆయన తిరిగి లేచి ఆ కార్యాన్ని ముగించి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి జ్యేష్ఠుడుగా ఆయన నిలవబడిన విధానాన్ని ఇక్కడ స్టెఫన్ క్లియర్ గా చెప్తున్నాడు. అందుకే ఈ మాట ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, యేసు ప్రభు ఆరోహణమై పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన్ని తిరిగి వచ్చి సంఘాన్ని కడుతున్న దినాలు ఇవి. ఆ దినాలలో మొదటి హతసాక్షిగా ఉన్నటువంటి స్టెఫన్ను ఈ మాటలు చెప్తూ ఇప్పుడు అంటున్నాడు, యేసు ప్రభు పాతాళంలో లేడు, యేసు ప్రభు మరెక్కడో లేడు, ఆకాశము వైపు ఆయన చూస్తున్నాడంట. చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూశాడు. సో ఇంకిక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా పైకి వెళ్ళటం, ఇంకా భూమి కిందకి వెళ్ళటం అనే పాయింట్ లేదు. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరు పైకి వెళ్ళటం మనం చూస్తాం. 56వ వచనంలో చూస్తే ఆకాశము తెరవబడుటయు, పైన ఆకాశం తెరవబడిందంట. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉన్నట్టు చూస్తున్నానని చెప్పి ప్రభువును గూర్చి 59వ వచనం చూస్తే ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసుతో, ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఆలోచన చేయండి, ఇక్కడ ఏ విధంగా యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించాడో ఇక్కడ స్టెఫను మొదటి హతసాక్షిగా యేసయ్యకు తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆలోచన చేయండి, ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకుంటే ఏ విధంగా పరదైసు భూమి కింద లోతులలో భూగర్భములో ఉండే పరదైసు ఈ రోజు దేవుని యొక్క మూడవ ఆకాశంలో ఉంది. నేను నా పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఈ యొక్క పాయింట్స్ ని అనుభవించిన, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ కూడా మనం చూస్తాం, ఐతుకు అనే వ్యక్తి చాలా సార్లు మనం బాగా వాక్యం విని నిద్రపోతున్నప్పుడు ఈ వ్యక్తిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ ఉంటాం. సో ఈ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే దేవుడు ఎంత కృపగలవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. పాల్ మరుసటి రోజు ట్రావెలింగ్ చేయాలి కాబట్టి ఎంతో దీర్ఘంగా ఆయన తన వాక్యాన్ని తెలియపరుస్తున్నప్పుడు ఈ అపోస్తుల కార్యములలో ఐతుకు అనే వ్యక్తి మేడ మీద నుంచి కింద పడి, ఇప్పుడు ఒక మాట ఉంటది 20వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే, 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అనే ఒక మాట ఉంటది. అంటే ఇంక ఇక్కడ నుంచి ఎవరైతే యేసు క్రీస్తులో చనిపోతారో ఆ యొక్క పునరుద్ధాన దినము, ప్రాయశ్చిత్త దినము తరువాత నుంచి వారందరూ కూడా ఎత్తబడేవారుగా ఉంటారు. అందుకే మనల్ని కూడా మనం ఎత్తబడుతున్నాము, ఎత్తబడే గుంపులో ఉన్నాము అనే మాట ఎందుకు వాడుతున్నారంటే, దేవునితో నిత్యంగా మనం ఉండాల్సింది పరలోకంలో, ఆ పరదైసులో. యేసయ్య కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, నా తండ్రి పరదైసులో, దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని నేను తినటానికి ఇస్తాను. ఇదే విషయాన్ని పాల్ కూడా తెలియపరుస్తాడు. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనం. ఇది కూడా కొంచెం మనకి ఊరటను ఎంతగానో ఆలోచింపచేసే విషయం. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా
వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ పరదైసు అనేది మూడవ ఆకాశంలో ఉంది అనడానికి మరొక ప్రూఫ్. ఎందుకంటే యేసు ప్రభు రాబోతున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఇప్పటి వరకు క్రీస్తులో ఎవరెవరైతే నిద్రించారో వాళ్ళందరినీ వెంట పెట్టుకుని దేవుడు వస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ రూపంలో ఉన్నారు. పరిశుద్ధ దేహాలు తిరిగి లేపబడటం, మన బ్రతికి ఉన్న మన శరీరాలు మార్పు చెందటం. మనం ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ఈ మాటలు నేను జ్ఞాపకం చేశాను. మనం విమోచన దినము వరకు పరిశుద్ధాత్మలో మనం దాచబడి ఉన్నాము అని, మనం ముద్రించబడి ఉన్నాం. ఆయన సంచకరువుగా ఉన్నాడని మన మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. దాని అర్థం ఏంటంటే, ఈ రోజు మృతతుల్యంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఒక శరీరంతో. దేవుని రాకడ ఇప్పుడే వస్తే ఈ మృతతుల్యముగా ఉన్న నా శరీరము మహిమ దేహముగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చి యేసయ్యను ఎదుర్కోవటానికి మనందరినీ కూడా, ఈ మీటింగ్ ఇలాగే ఉంటది, మనందరం కూడా ఎత్తబడతాం. కానీ యేసు ప్రభు ఎలా వస్తున్నాడంటే, 4వ అధ్యాయం 14వ వచనంలో నిద్రించిన వారిని ఇప్పుడు వరకు యేసు క్రీస్తులో నిద్రించిన వారందరూ కూడా, ఆ స్టెఫను మొదలుకొని వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పరదైస్లో ఉన్నారు. ఆ యొక్క మూడవ ఆకాశంలో పాల్ని దేవుడు అక్కడికే తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న మాటలు ఆయన వింటాడు. కానీ అవి మనుషులు వినకూడదనే మాటలు కూడా మనం చదివాం. యేసయ్య వారందరినీ వెంట పెట్టుకొని తిరిగి రాబోతున్నాడు. ఆ రాబోతున్నప్పుడు నీవు నేను కూడా ఆ ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా లేదా? ఈ విషయాలన్నీ ఈ ఉదయ కాలమున మీతో ఎందుకు కొంచెం టైం తీసుకుని నేను పంచుకుంటున్నానంటే, ఇదొక మిస్టరీ. ఈ మిస్టరీని మనం అర్థం చేసేసుకున్నాం అనే యాటిట్యూడ్ తో కాదు. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఎంత కష్టపడి, ఎంత ప్లానింగ్ తో నిన్ను నన్ను ఎల్లప్పుడూ ఆయనతో ఉండటానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ యొక్క సాటర్డే, రిజరక్షన్ డే అయిన ఈస్టర్ రోజు, ఈ 3 దినాలు మనం ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ 3 రోజుల్లో దేవుడు చేసినటువంటి ప్రణాళిక నీ నిమిత్తము, నా నిమిత్తము ఎంత గొప్పది. ఈరోజు భూమి మీద ఉన్న నువ్వు నేను మనకు మాదిరికరంగా మన కొరకు ప్రాయశ్చిత్తం చేసిన యేసు కొరకు నిజంగా జీవిస్తున్నామా? కేవలం నామకార్థ క్రైస్తవ విధానంలో నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, బైబిల్ చదువుకుంటున్నాను అని ఈ లోక విధానాల్లో లేదంటే మతపరమైన విధానాల్లో ఉండిపోతున్నామా? నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు ఆయన పనిని, తండ్రి యొక్క చిత్తాన్ని యేసయ్య నెరవేర్చాడు. తండ్రి కుమారులు కోరుకున్న విధంగా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క భూమి మీద సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ యొక్క పరదైసులో మనం ప్రవేశించడానికి నిజంగా మనం అర్హులమేనా? ఒకవేళ ప్రవేశిస్తే అక్కడ నీ ఫలం ఏ విధంగా ఉండబోతుంది? చాలా మందికి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటది. నా అంత పరిశుద్ధుడు లేడు, నేను ప్రార్థన చేసినట్టుగా ఎవరు ప్రార్థన చేయలేరు, బయటకు మనం చెప్పం. కానీ యేసు, అందుకే నేను మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించినటువంటి విషయాన్ని మీతో పంచుకున్నాను. నిజమైన ఆత్మ ఫలమైన ప్రేమ, విశ్వాసము, ఈ యొక్క అన్ని కూడా మన జీవితాల్లో మనం కలిగి ఎంతో తగ్గింపుతో దేవుడు ఈ లోకంలో మనల్ని ఎటువంటి స్థితిలో ఉంచినా, అధికారిగా ఉంచినా, సేవకులుగా ఉంచినా, మిషనరీగా ఉంచినా, లేదా గృహస్థ జీవితమే నీకు రెస్పాన్సిబిలిటీగా ఇచ్చినా, ఆయన ప్రతి మానవుని కొరకు చాలా సార్లు ఈ క్లాస్ సిస్టమ్ మనం చదువుతూ ఉంటాం. క్యాస్ట్ సిస్టమ్స్, అదే విధంగా రేషియల్ ప్రొఫైలింగ్ అని ఒక్కొక్క దేశంలో మనుష్యులను హెచ్చు తగ్గులుగా మార్చడం మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మనుషులందరినీ కూడా తమ రూపంలో, తమ పోలిక చొప్పున చేసుకున్నారు. వారి కొరకు యేసయ్య ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ రోజు నువ్వు నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాం, దాని గురించి ధ్యానం చేస్తున్నాం, ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఏంటి అనే మర్మాలను ఆలోచన చేస్తున్నాం, బానే ఉంది. కానీ ఈ మర్మాల యొక్క నిజమైన ఉపయోగం ఏంటో తెలుసా?
ఈ యేసును గురించిన సత్య సువార్తను నువ్వు నేను కూడా మనం ఎక్కడుంటే అక్కడ ఇతరులకు యేసుని ఎరుగని వారికి ఈ సత్య సువార్తను తెలియజేయాల్సిన వారమై ఉన్నాం. ఇందులో జ్ఞానమును సంపాదించుకోవటానికో లేదా ఇవన్నీ నాకు తెలుసు అని గర్వపడటానికో దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ యొక్క విషయాలను ఇంకా ఎరుగని కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. ఎప్పుడు దేవుని రాకడ సంభవిస్తదా అనే దినాలలో మనం ఉన్నాం. యుద్ధం మన చుట్టూ ఉంది. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. సమయం చాలా తక్కువ ఉంది ప్రియులారా. మనం అనుకుంటున్నాం. నేనైతే ఎప్పుడు కూడా భయపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు సంభవిస్తదా? చాలా క్యాలిక్యులేషన్స్ అనేక మంది బైబిల్ స్కాలర్స్ వేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నేను నాతో చెప్పాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను ద్వారం దగ్గరే ఉన్నాను. నేను త్వరలో రానయ్యున్నాను. ఇదిగో సిద్ధంగా ఉన్నామా? నేను వారికి ఇచ్చిన క్రియల యొక్క జీతాన్ని నా దగ్గర పెట్టుకున్నాను నేను. పరిశుద్ధుడుగా ఉన్నావా? ఇంకా పరిశుద్ధుడుగానే ఉండు. అనీతిమంతుడుగా ఉన్నావా? ఇంకా అనీతిమంతుడుగా. ఆ మాటలన్నీ 22వ అధ్యాయం మీరు చదవండి. దేవుడు అంటున్నాడు, నేను త్వరలో రాబోతున్నాను. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు ఇంత గొప్ప కార్యాన్ని ఎందుకు చేశాడో తెలుసా? నువ్వు నేను కూడా ఆ యొక్క ప్రాయశ్చిత్త విధానములో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ సత్యాన్ని ఈ లోకములో యేసుని ఎరుగని వారికి తెలియపరుస్తామని. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీ హృదయాన్ని తాకుతున్నాడని, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవాలి కాబట్టి సిలువలో తన సొంత కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితోనూ యేసయ్యతోనూ పరలోకంలోనే హ్యాపీగా ఉంటాను అని అనుకోకుండా వారిరువురిని విడిచిపెట్టి నీలోను మీ శరీరము దేవుని ద్వారా మీకు ఇవ్వబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనే వాక్యాన్ని మనం చదువుతాం. ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడినట్టుగా సింహాసనం మీద ఎక్కడో కూర్చొని గాన ప్రతిగానాలు చేస్తూ దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనిపించుకోవటానికి కంటే కూడా నీ హృదయంలో నా హృదయంలో ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను మనం గైకొంటూ ఆయనతో నిత్య నివాసము ఎక్కడో పరలోకం ముందు ఎప్పుడో వెళతాం అనే పాయింట్ కాదు. అందుకే అంటాడు, పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మీలోనే ఉంది. ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అని ఇంగ్లీష్ లో మాట ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడైతే అందుకే అంటాడు, పరలోక రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, ఇదే దేవుని రాజ్యం. ఈ భూమి మీద ఈ 3 నువ్వు కలిగి ఉండొచ్చు. పాల్ జీవితంలో మనం అదే చూస్తాం. ఆయన ఎంతో ఈజీగా ఏదో బస్ ఎక్కి ఊరెళ్ళొచ్చినట్టుగా పరలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం ప్రియులారా. కానీ నా జీవితంలో నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాననే ప్రశ్న వేసుకుంటామా? మనం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అక్షరం చంపును గాని ఆత్మ జీవింపచేయును అని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేనెంతో కూడా ఆశపడుతూ ఉండేవాడిని. ప్రభు నేను ఈ కోర్స్ చేస్తాను, ఆ కాలేజీలో జాయిన్ అవుతాను. ఇలా అనేక ప్రయత్నాలు చేసి దేవుడు ఒకటే అన్నాడు, ఐ విల్ ట్రైన్ యూ ఇన్ ద స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనే మాట క్లియర్ గా ఇంగ్లీష్ లో పరిశుద్ధాత్ముడు ఒకసారి నాకు చెప్పాడు. నాకెంతో ఇష్టం ఈ యొక్క విషయాలన్నీ థియలాజికల్ గా ఇవన్నీ కూడా చదవాలి అని అనుకుంటూ ఉండేవాడిని. దేవుడు నాతో అన్నాడు, ఇదిగో నా జీవితంలో ఒక ప్రాక్టికల్ విధానములో సామాన్య మానవునికి అర్థమయ్యే విధానంలో యేసుని తెలుసుకొని ఇదేదో ఒక పెద్ద ఒక ఇంటలెక్చువల్ పీపుల్ కి మాత్రమే తెలిసే విషయాలుగా కాక యేసుని ఎరుగని చదువు రాని వాళ్ళు తమ జీవితాల్లో ఇంకా ప్రాపర్ విధానాలు లేని వారు కూడా యేసును గూర్చిన ఈ సువార్త. అందుకే సాధు సుందర్ సింగ్ గారి జీవితం చూసినప్పుడు నాకు చాలా నచ్చుతుంది. ఆయన కాషాయ వస్త్రాలు వేసుకుని ఆ నార్త్ ఇండియా అంతా కూడా యేసుని ఎరుగని వారికి దేవుని గురించి చెప్తూ ముందుకు వెళ్తాడు. ఈరోజు దేవుడు ఏ వరుసలో నేను పిలుచుకున్నాడు? మనం ఏ రోజు వాక్యాన్ని ధ్యానం చేసుకున్న మన ముగింపులో ఈ ప్రశ్న వేసుకునే మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? సంఘములో ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం. నీకు ఇవ్వబడిన కృపావరం ఏంటి? నీకు ఇవ్వబడిన పరిచర్య ఏంటి? దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద జరిగించాలి అనుకుంటున్న కార్యాలేంటి? వాటికి విధేయులమై ఈ యొక్క లెంటన్ సీజన్ ముగుస్తుండగా ఈ యొక్క పునరుద్ధాన దినములోనికి మనం ప్రవేశిస్తుండగా మన సిద్ధపాటు ఎలా ఉంది? దేవుడు అడుగుతున్నాడు, మీ అందరి కొరకు నీ కొరకు
నేను ఇంత గొప్ప త్యాగాన్ని చేశాను. అందుకే పౌలు ద్వారా రాయిస్తాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎంతో భక్తిపూర్వకంగా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని ధ్యానం చేసుకుంటూ, ప్రభువా నీవు ఇంత గొప్ప కార్యాన్ని నా కొరకు చేసి తండ్రి కుడి పార్శ్వం నుండి యోగ్యత లేని నాకు, మనం ఎంతో క్యాజువల్ గా ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగా కానీ మాట్లాడేస్తాం. అదే విధంగా ఎప్పుడు ప్రార్థన చేసినా లాస్ట్ లో యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అని వాడేస్తూ ఉంటాం. కానీ దీని వెనుక ఎంత అర్థం ఉందో ఈ రోజు మనం ధ్యానం చేసుకున్నాం. యేసయ్య పరిశుద్ధ స్థలములో ప్రవేశించి గొర్రె మేకల రక్తము కాదుగానే ప్రధాన యాజకునిగా తన సొంత రక్తాన్ని అర్పించాడు కాబట్టే దత్తపుత్రాత్మను కలిగి అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదరో వారు దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటారు. ఈరోజు దేవుడు కుమారునిగా కుమార్తెగా నిన్ను నన్ను ఈ భూమి మీద ఎందుకు ఉంచాడో తెలుసా? యేసు యొక్క రూపం మనం అనేక మందికి చూపించడానికి. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగేవాడిని. ఈ మాట చెప్పి ఈరోజు ధ్యానాన్ని నేను ముగిస్తాను. నేను ఎప్పుడు కూడా ప్రభువా నేను ఒక పాస్టర్ గారుగానో ఫుల్ టైం మిషనరీగానో ఇలా ఎందుకు చేయలేదు ప్రభువా? నన్ను ఒక అధికారిగా పెట్టావు, ఆఫీస్లో బాగా పనిచేయాలి, ఎంతో టైం స్పెండ్ చేస్తే గానీ టాక్సేషన్ లాస్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ ఇవన్నీ చదవటం అంటే ఎంత టైం అవుతుందని దేవుడితో ఒక్కొక్కసారి అవి తీసుకుంటున్న సమయాన్ని బట్టి నేను దేవుడితో మాట్లాడుతూ ఉంటాను. ఎంతో సున్నితంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నీ జీవితం ప్రజలు చదివే కరపత్రికగా ఉండాలి. నువ్వు ఆఫీసర్వా, సేవకుడివా, పరిచయం చేసే వ్యక్తివా, ఇంట్లో ఉన్న గృహిణివా, నీ రోల్ ఈ భూమి మీద ఏదైనప్పటికీ దేవుడు నిన్ను పిలుచుకున్న విధానంలోనే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. సో నేను ఒక ఆఫీసర్గా నేను ఎందుకు పెట్టానంటే, అనేక మంది నీ జీవితాన్ని చదివినప్పుడు లేదా చూసినప్పుడు నన్ను చూస్తున్నారా? డేవిడ్ అనిల్ కుమారే కనిపిస్తే మనుషులు మెచ్చుకోవచ్చు, చాలా గొప్ప వ్యక్తి, ఇలాగా అలాగా అనేకమైన మాటలు కొన్నిసార్లు మనకి ఫర్గా ఉండేవాళ్ళు ఆకాశాన్ని మీదకి ఎత్తేస్తారు. మనం అంటే నచ్చని వాళ్ళు కింద పడేస్తూ ఉంటారు. మునగ చెట్టు ఎక్కించడం అనే మాట వాడుతూ ఉంటాం. కానీ యేసయ్య అంటున్నాడు, నీ జీవితాన్ని చూడగానే నీ భార్య లేదా నీ భర్త నీలో యేసు ప్రభువుని చూస్తున్నాడా? చూస్తుందా? నీ పిల్లలు ఇదిగో మా మమ్మీ లాగా నేను ప్రార్థన చేస్తాను. మా మమ్మీ ఎంతో ప్రార్థనాపరురాలైన స్త్రీ. మా డాడీ ఎన్ని పనులున్నా సరే దేవుని వాక్యాన్ని చక్కగా మాకు బోధిస్తాడు. ఈ విధంగా ఉన్నాయా మన జీవితాలు? చాలా సార్లు నేను యవనస్తులు కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆ తల్లిదండ్రులు నాతో చెప్తూ ఉంటారు, ఇదిగో బాబు ఈ అబ్బాయి ఇలా అయిపోయాడు, మా అమ్మాయి ఇలా అయిపోయింది. నేను ఒకటే అడుగుతాను, మీరు కనీసం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారా? వాళ్ళంటారు మేము చాలా బిజీ అయిపోయామండి. అసలు దేవుని కొరకు మనం ఏ టైం ఇవ్వం. మన పిల్లల్ని కోచింగ్ సెంటర్స్, స్కూల్స్, కాలేజెస్ వీటన్నిటిలో పెట్టి వాళ్ళు టాప్ లో రావాలని ఆశపడుతూ ఉంటాం. అదేం తప్పు కాదు. కానీ మనం ఆ విషయంలో చేస్తూ చాలా సార్లు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది నెగ్లెక్ట్ చేసే విషయం కాదు. ఈ 3 దినాలు గుడ్ ఫ్రైడే, ఈ సాటర్డే, సండే అదే విషయాన్ని ప్రతి క్రైస్తవునికి జ్ఞాపకం చేస్తుంది. ఏంటో తెలుసా? నీ కొరకు ఇంత గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు చేశాడు. ఆయన అనాథలుగా మనల్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంచకరువుగా ఇచ్చాడు. ఈరోజు ఈ సత్యాన్ని ఎరిగిన నీవు నేను మౌనంగా ఉండిపోతామా? లేదా ఎక్కడ నిన్ను ఉంచాడో, ఏ వరుసలో నిన్ను ఉంచాడో అక్కడ నువ్వు నిలవబడి దేవుని కొరకు సాక్షిగా, ఆయన కొరకు ముందుకు వెళ్ళే దేవుని సేవకుడుగా, సేవకురాలుగా ఉంటావా? ఈ ఆలోచనలతో నీవు దేవుని కొరకు ఉన్నతంగా ఈ అంత్య దినాల్లో నిలవబడి దేవుడు ఒకరోజు మనకిచ్చే ఆ ఫలం ఎదుట పౌలు అంటాడు, ఆయన్ని చాలా సార్లు ఈ యొక్క పరదేశ్ దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన చూశాడు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు అందరూ చితక్కొట్టేస్తున్నారు, ఎప్పుడైనా రాళ్లతో కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు. దేవుని కొరకు ఎంతో అవమానపరచబడ్డాడు పౌలు. కానీ ఒకరోజు దేవుడు చూపించినప్పుడు ఈ మాట అంటాడు, ఒక మహిమను దేవుడు ఇవ్వబోతున్నాడు. రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావు. ఈ భూమి మీద నిన్నెవరు నువ్వు ఆఫ్టర్ ఆల్ అని అనొచ్చు, నువ్వెందుకు పనికిరావు అనే మాటలు వాడొచ్చు. కానీ నమ్మకంగా దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను దేవుని స్తుతిస్తూ, సంతోషిస్తూ మనం చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఒకరోజు మనకు మహిమనిస్తాడు. ఆ మహిమను మనం పొందుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో ఇంకా భూమి మీద
ఇంకా నేను కష్టపడి ఉంటే బాగుండేది, ఇంకొక గంట ఎక్కువ ప్రార్థన చేసి ఉంటే బాగుండేది, ఇంకొక అధ్యాయం ఎక్కువ చదివుంటే బాగుండేదని ఆ రోజు మనం బాధపడతా ఉంటా. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ అంత్య దినాలలో దేవుని కొరకు నమ్మకస్తులంగా నిలవబడి ఈ పునరుద్ధాన సత్యాలను మన జీవితంలో అర్థం చేసుకుంటూ యేసుని ఎరుగని అనేక మందికి యేసును గూర్చిన సువార్తను మనం తెలియపరుద్దాం. అటువంటి కృపను దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి చాలా చక్కని వర్తమానం అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెవరెండ్ చామి రవికుమార్ గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా అతి శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభా మాకు అందించిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా, అనేక లోతైన మర్మాల ప్రభా తెలుసుకోవడానికి సహాయం చేసి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, పరదేశం సంబంధించి, మూడు ఆకాశానికి సంబంధించి ప్రభు చనిపోయిన జరిగిన అనేక విషయాలు ప్రభా అక్కడ కొంత ఇక్కడ కొంత బైబిల్లో రాయబడింది ప్రభా. అయ్యా అన్నింటినీ ప్రభు దండలాగా ప్రభా కూర్చి తండ్రి అయ్యా ప్రభా మేము అర్థం చేసుకోవడం మాకు ఇచ్చిన బట్టి వందలు చేసుకుంటున్నాం. నీ దాసునికి ఇచ్చిన జ్ఞానం, నీ దాసునికి ఇచ్చిన ఆశను బట్టి వందనాలు తండ్రి. నిశ్చితమైతే మరొకసారి ప్రభా ఈ వాక్యాన్ని విని ప్రభా అయ్యా తండ్రి సునిశ్చితంగా పరిశీలన చేసి ప్రభా అర్థం చేసుకుని ప్రభా వ్యక్తిగతంగా అర్థం చేసుకునే ప్రభా ఆ జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దినాన ప్రభా దానియేలుకు నువ్వు జ్ఞానం ఇచ్చిన, అయ్యా యోసేపు జ్ఞానం ఇచ్చిన ఆశ ఏంటంటే ప్రభా ప్రజలకు ప్రభా ఆ సత్యాలు తెలియాలని ప్రభా నీ దోసుని జ్ఞానం ఇచ్చి మాకు బయలుపరిచిన అనేక మర్మాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. దోసుని ఇంకా దీవించండి. బిడ్డ ఏ స్థలంలో నిలబడ్డా ప్రభా స్థలంలో బహుబలంగా వాడుకోమని ప్రభా అయ్యా తండ్రి కదులుతున్న పత్రిక వల్లే ప్రభా మనుషులు చదవగలిగే పత్రిక వల్ల బిడ్డ జీవితాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విధంగా వాక్యం విన్నారు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా గ్రహించగలిగే హృదయము, అర్థం చేసుకునే మనసు, జీవితాల్లో అమలుపరుచుకునే ప్రభా నిశ్చితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మోసే శరీరం గురించి అనేక విషయాలు, అదేవిధంగా దేవతన ప్రభా పరదేశం సంబంధించిన అనేక విషయాలు మేము తెలుసుకోగలిగాం ప్రభా. 3 వందనాలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని ప్రభా తండ్రి విత్తబడి వాక్యం తండ్రి 30 60 ఫలింపు చేయమని, అదేవిధంగా ప్రభా మేము చేయవలసిన ప్రతి పనిలో నీ మార్గం చూపించి నీ కృప చూపించమని, ఆ విన్న వాక్యం తండ్రి నెంబర్ వేసుకుని ప్రభా మా జీవితాల్లో అనుభవించుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయండి. మా అపరాధములు చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధన ఎందుకంటే మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యాను సహవాసం చెప్పిన దాసులకు విన్న మనకు, అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు జరగబోతున్న ఈస్టర్ ఆరాధనలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ చామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన డేవిడ్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి. జాయిన్ అయిన మీ అందరికి వందనాలు అండి.